రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ప్రభు చెబుతున్నటువంటి మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని ప్రభు చెబుతున్నాడు. మరొక మాట ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే మరొక సన్నివేశం ఏంటంటే, భక్తులు కూడా యేసు ప్రభు వారి యొక్క దాసుడు ఒక మాట చెబుతూ వస్తున్నాడు. ఏమంటున్నాడు? రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు మాటల్లో ఉన్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, మరి అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 37వ వచనంలో రెండిట్లో రాయబడిన మాట ఏంటంటే, ఒకటి ప్రకటన గ్రంథం 22:12 త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. హెబ్రీ 10:37 ఏమో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని బైబిల్ ఉంది. సో మరి ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఏమంటాడంటే, యేసు ప్రభు వారు త్వరగా వస్తున్నా అన్నాడు. మరి ఇంకెవరు దాసుడు కూడా, లేదంటే ఆయన యొక్క శిష్యుడు కూడా, లేదంటే ఆయన అపోస్తలత్వాన్ని పొందినవాడు కూడా ఏమంటున్నాడు? ఆయన భక్తుడు అనుకోవచ్చు, లేకుంటే ఆయన భక్తుడు కూడా ఏమంటున్నాడు? వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు అన్నాడు. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? వచ్చుచున్న ఆయన రాకుండా ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, రోమాపత్రిక 11వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి. ఇశ్రాయేలుకి ఉన్న కఠినమైన మనసు అంటే వాక్యం విన్నా మనసు మారినటువంటి జీవితం ఉంది, అది మారినప్పుడు ప్రభు రాకడ. వాళ్ళ మనసు ఎక్కడ కఠినం చేసుకున్నారనేది 7 విషయాలు చూసాం. 2 రోమాపత్రిక 11:25 ప్రకారం అన్యజనుల లెక్క ఇంకా సంపూర్ణ వాళ్ళ, అసలు అన్యజనులు అంటే ఎవరన్నది ఒక 7 విషయాలు చూసాం. 3 2 పేతురు 3:9 ప్రకారం ఆ తండ్రి ఆయన అంటే దీర్ఘశాంతుడు కాబట్టి ఓపిక ఉన్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది, 7 విషయాలు చూసాం. తర్వాత 4 2 పేతురు 3:9 ప్రకారం అందరినూ మారుమోసు పొందాలి కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. తర్వాత యోహాను సువార్త 1:17 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 5 అయిపోయింది. 6గా చూసినట్టయితే ఆదికాండం మనం చూసినట్టయితే 24:7 యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇంకా చూసినట్టు 7వ మాట మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్పక ఎవరికంటే కుమారుడికి కూడా తెలియదు, యేసు ప్రభు వారికి కూడా ఆయన ఎప్పుడు రావాలన్నది తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 24:36లో, తండ్రికి తప్పక దూతలకైనను కుమారుడికైనను తెలియదు అని అంటున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు రావాలన్నది కూడా తండ్రికి మాత్రమే తెలుసు, ఆయనకు కూడా తెలియదు. ఎందుకంటే తండ్రి అట్లా మర్మంగా దాచిపెట్టాడు, సమయం వచ్చినప్పుడు కుమారుడిని పంపిస్తాడు. ఇది ప్రభు రాకడకి ఆలస్యం అవడానికి కారణాలు చాలా విషయాలు ఉన్నాయి. ఒక 7 విషయాలు మనం చూస్తున్నాం. దీంట్లో నుండి ఇప్పటికేం చేసామంటే ఈ 7 విషయాల్లో ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాల్లో మొదటి మాట ఏంటంటే, ఇశ్రాయేల్ కఠినమైన మనసు ఉంది. ఇశ్రాయేల్ ఏ విషయంలో కఠినం చేసుకున్నారనేది 7 విషయాలు. 7 విషయాలకి 749 మాటలు మళ్ళీ చూస్తూ వచ్చాం. 7 విషయాలకి మళ్ళీ దానికి ఒక్కొక్క దానికి మళ్ళీ 7 మాటలు. తర్వాత అన్యజనుల లెక్క సంపూర్ణం అవ్వాలి, దానికి 7 విషయాలు చూసింది, దానికి 749 మాటలు చూస్తూ వచ్చాం. తర్వాత తండ్రికి తప్పగా కుమారుడు తెలియదు, తండ్రి దీర్ఘశాంతుడు, తండ్రి దీర్ఘశాంతుడు కాబట్టి తండ్రి ఎటువంటి దీర్ఘశాంతుడు అన్నది ఒక 7 విషయాలు. దాంట్లో 749 మాటలు ధ్యానిస్తూ వచ్చాం. తర్వాత అందరూ మారుమోసు పొందాలి. సో అందరూ మారుమోసు పొందాలంటే మారుమోసు ఎందుకు పొందాలన్నది 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మారుమోసు ఎందుకు పొందాలన్నది 7 విషయాలు. 7 విషయాల్లో ఇప్పటికే 5 విషయాలని, ఈరోజు 6వ విషయం ఉంటుంది, రేపు 7వ విషయం, వచ్చే గురువారంతో 7వ విషయం కంప్లీట్ అయ్యింది ప్రభు చిత్తం అయితే. ఇక 6వ మాట ఏంటండి, ఆదికాండంలో రాయబడినట్లు యోహాను సువార్తలో రాయబడినట్టు పరిశుద్ధాత్మ కృపాకాలం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కృపాకాలం, పరిశుద్ధాత్ముడు, తండ్రికి తప్పక కుమారుడు తెలియదు. ఈ 3 విషయాలు ఇంకా అవ్వలేదు, వీటికి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే అన్నిటికీ 7 మాటలు చెప్పాం, కానీ 7 మాటలు కంప్లీట్ చేసింది మొదటి 3 విషయాలే. ఈరోజు 4వ విషయంలో 5 మాటల వరకు మనం కంప్లీట్ చేసాం.
ఐదో మాట ఏంటంటే గత వారం చూసింది ఏంటంటే యేసు ప్రభు రాకడికి ఎందుకు ఆలస్యం అవుతుంది? అందరూ మారుమోసు పొందాలి. అసలు మారుమోసు ఎందుకు పొందాలి, దేని కొరకు మారుమోసు పొందాలంటే ఒక 5 విషయాలు ధ్యానించాం. దాంట్లో మొదటి మాట ఎవరికైనా తెలుసా? ఎందుకు మారుమోసు పొందాలి? ఇదేం పోయిన వారమే చూసింది. అది వేరు. మారుమోసు ఎందుకు పొందాలి అంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎందుకు మారుమోసు పొందాలి? మొట్టమొదటిగా దేవుని తట్టు తిరగటానికి మారుమోసు పొందాలి. మొదటిగా అది మనం చూసినట్టు అపోస్తల కార్యం 26వ అధ్యాయం 20వ వచనం రాయబడుతూ వచ్చింది, దేవుని తట్టు తిరగటానికి. 2 క్షమించబడటానికి. 3 శ్రమల పాలవకుండా ఉంటానికి. 4 తీవ్రమైన వేడిలో మనం కాలిపోకుండా ఉండటానికి. 5వదిగా ఆయనతో కూడా యుద్ధం చేయకుండా ఉండటానికి. 6వదిగా ఏంటి? అందరూ మారుమోసు పొందాలి. 7వదిగా చూసినట్టయితే రాయబడిన మాట ఏంది? 7వదిగా దేవుని రాజ్యం కొరకు మనం మారుమోసు పొందాలి. అవి 7 విషయాలు ఎందుకు మారుమోసు పొందాలనేది. 7 మాటల్లో ఇప్పటికే 5 మాటలు అయిపోయినాయి. ఏ 7 మాటల్లో ఎందుకు మారుమోసు పొందాలన్నా 7 విషయాలు. మొదటి 7 విషయాలు కాదు, దీంట్లోని 3వ మాటలోని 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాల్లో మనం మారుమోసు ఎందుకు పొందాలనేది 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే 5 విషయాలు అయిపోయినాయి. గత వారం మనం ధ్యానించిన 5వ మాట ఏంటంటే ఎందుకు మనం మారుమోసు పొందాలంటే దేవుడు మనతో యుద్ధం చేయకోకుండా ఉండటానికి. దేవుడు మనతో యుద్ధం చేయకోకుండా మనం ఏం చేయాలి? మొట్టమొదటి మారుమోసు పొందాలని మనం దేవుని వాక్యాన్ని చూస్తూ వచ్చాం. సో దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏమైంది? 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో గత వారం మనం ధ్యానించింది. మొట్టమొదటిగా ఏమవుతుంది? అందరూ పట్టుబడతారు. ప్రజలతో యుద్ధము ప్రజలు భయం పుడుతుంది. తమ గృహాలకు తిరిగి వెళ్ళలేరు. శత్రువుల్లాగా తరమబడతారు, తప్పించుకోలేరు, ప్రాణాలు పోగొట్టుకుంటారు, శేషం ఉండదు. ఇది గత వారం మనం ధ్యానించి దేవునితో యుద్ధం జరగకుండా ఉండటానికి మనం మారుమోసు పొందాలి. సో ఈరోజు అంటే ఇక్కడ రాయబడుతుంది అందరూ మారుమోసు పొందాలి. ఎందుకు పొందాలని 7 విషయాల్లో ఈరోజు 6వ విషయాన్ని చూస్తున్నాం. గత వారం 5వది దేవుడు మనతో యుద్ధం చేయకుండా ఉండటానికి మనం మారుమోసు పొందాలి. ఈరోజు 6వ విషయం ఏంటంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచిచున్నట్టుగుండెను. ఇప్పుడైతే అందరూ మారుమోసు పొందవలసిన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ అజ్ఞాన కాలమున. ఏ అజ్ఞాన కాలమున? ఒకప్పుడైతే ప్రజలందరూ అజ్ఞానంలో ఉన్నప్పుడు, ప్రజలందరూ అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? ప్రజలందరూ అజ్ఞానంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? చూచి చూడనట్టుగా వదిలేశాడంట. ఏం చేశాడు? చూచి చూడనట్టుగా. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే ఏదైనా మనం తప్పు చేస్తున్నాం అనుకో, సరే అది చూసి చూడనట్టుగా వదిలేసేసేస్తున్నాడు. ఎందుకని? సమయం కాదు, తనకు తీర్పు తీర్చకూడదని. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది అప్పుడైతే ఎప్పుడు? అజ్ఞాన కాలమందు. ఏ అజ్ఞాన కాలమందు? మనం రక్షణ, మారుమోసు, బాప్తిసం పొందనప్పుడు అజ్ఞాన కాలం అది. అర్థమవుతుందండి? మనం రక్షణ, మారుమోసు, బాప్తిసం యొక్క జీవితం మన జీవితాల్లో ఏముంది? మారుమోసు కాదు కానీ రక్షణ, క్రీస్తు నెరిగిన అనుభవం లేనప్పుడు అజ్ఞాన కాలం అది. క్రీస్తు మనలో లేనప్పుడు ఏ కాలం అది? అజ్ఞాన కాలం. దేవుడు మనలో లేకపోతే అజ్ఞాన కాలం. దేవుడు మనలో లేనప్పుడు ఆ కాలం ఎలాంటిదంటే అజ్ఞానంతో కూడింది, జ్ఞానపూర్వకమైనది కాదు. చూడండి, జ్ఞానం ఉంటే దేవుడు ఎవరు, దేవుని లక్షణాలు ఏంటో తెలుసుకుంటాం కదా. జ్ఞానం లేక అజ్ఞానంలో ఉండం కాబట్టి దేవుడు అంటే తెలియని స్థితిలో ఉండం. సో అజ్ఞానంలో ఉన్నప్పుడు, దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు తనను తాను మనం కనపరుచుకుంటూ వచ్చాడు. ఆ దినమున మన జీవితంలో రక్షించబడడం, పాప క్షమాపణ పొందాం. సో ఇప్పుడు ఎలా ఉన్నాం? రక్షించబడి పాప క్షమాపణ పొందిన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మారుమోసు పొందాలంట. ఏం చేయాలా? మారుమోసు పొందాలి. ఎందుకు మారుమోసు పొందాలి? ఒకప్పుడు అజ్ఞాన కాలం, పాపాలు ఒప్పుకోక మునుపు, జీవితం మార్చుకోక మునుపు, దేవుని సన్నిధికి రాక మునుపు, మందిరంలోకి వచ్చి మన జీవితాలు సరి చేసుకోక మునుపు అజ్ఞాన కాలంలో ఉన్నాం. ఆ అజ్ఞాన కాలం నుండి ఇప్పుడు ఏమయ్యాము? విమోచించబడ్డాము. అజ్ఞాన కాలం నుండి విమోచించబడి జ్ఞానం కలిగిన కాలంలోకి వచ్చాం. ఇది ఎలాంటి కాలం? ఇది జ్ఞానము కలిగినటువంటి కాలము. ఎలాంటి కాలము? జ్ఞానం. సో జ్ఞానము కలిగిన, ఎవరికి జ్ఞానం కలిగినటువంటి కాలం? క్రైస్తవులకి జ్ఞానం కలిగినటువంటి కాలం. లోకంలో ఉన్నవాడికేమో అజ్ఞానంగా ఉంటుంది, క్రైస్తవుడికి ఎలాంటిది? జ్ఞానం కలిగినటువంటి కాలం ఇది. మనకి జ్ఞానం కలిగి ఉంది కాబట్టి ప్రభువు రాకడ వస్తుంది, యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన ఆలస్యం ఎందుకు అవుతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి సిద్ధపడాలని మనం జ్ఞానంతో సిద్ధపడుతున్నాం. సో లోకంలో ఉండే వాళ్ళు అలా సిద్ధపడగలుగుతారా?
లోకంలో ఉన్న వారికి అలా సిద్ధపాటు ఉందా? లేదు. ఎందుకని? అజ్ఞానంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉంటే యేసుప్రభు గురించి తెలుసుకుంటారు, ప్రభు అక్కడికి కావాల్సిన సూచనలు అంటే తెలుసుకోగలుగుతారు. జ్ఞానం లేదు కాబట్టి, జ్ఞానవంతులుగా లేరు కాబట్టి దేవుని గురించి పూర్తిగా తెలియదు. అనేకులు మందిరానికి వస్తూ ఉంటాం, కానీ సరైన విధానంలో దేవుని గురించి పూర్తిగా తెలియనప్పుడు అజ్ఞానంగా ఉండట్టే. ఎలా ఉండడు? అజ్ఞానం. అయితే ఒకప్పుడు అజ్ఞానంగా ఉన్నప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు. ఇప్పుడు ఏమంటాడు? ఒకప్పుడు అజ్ఞానంగా ఉన్నప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించబడుతుంది. అర్థమవుతుందండి? ఒకప్పుడు దేవుడు ఏం చేశాడు? చూసి చూడనట్టుగా, తప్పు చేస్తున్నామో పొరపాటు చేస్తున్నామో పోన్లే అన్నట్టు వదిలేసిన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడేమంటాడు? ఆల్రెడీ తప్పు చేస్తున్నాము, జీవితం నుండి మార్పు నుందేమో, అది తప్పు అని తెలుసుకున్నాం, దాని నుండి విడుదల తింది, మరి క్రీస్తులో ఆ విడుదల నొంది క్రీస్తులోకి వచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలా? క్రీస్తులో ఉన్న మనం ఏం చేయాలంటే ప్రతి సమయంలో మారుమనసు పొందాలి. అజ్ఞాన కాలంలో మారుమనసు అంటే ఏంటో తెలీదు. అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు మారుమనసు తగిన జీవితం ఏంటో మనకు తెలీదు. అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు మారుమనసు అంటే ఏంటో కూడా తెలియని జీవితాన్ని జీవిస్తూ వచ్చాం. అజ్ఞాన కాలం నుండి క్రీస్తు రక్తం ద్వారా, సిలువ ద్వారా విడుదల పొందాం. అజ్ఞాన కాలం నుండి విడుదల పొంది ఎక్కడికి వచ్చాము? ఏ కాలంలోకి వచ్చాం? జ్ఞానంతో కూడిన కాలంలోకి వచ్చేసాం. ఇప్పుడు మనం అజ్ఞానులమా జ్ఞానులమా? ఒక మాటలో చెప్పనండి, జ్ఞానులమే. ఎందుకని? అజ్ఞాన కాలంలో ఒకప్పుడు ఉన్నాం. అంటే దేవుడు తెలియని విధానంలో, తెలియని విధానంలో మనం తప్పు చేసుకుంటూ ఇష్టానుసారంగా ఏదో ఒక తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయే జీవితం అది అజ్ఞాన కాలం. అది తెలియని స్థితి. ఇది తప్పు అని కూడా పూర్తిగా తెలియనటువంటి జీవితం అజ్ఞాన కాలం. ఇది తప్పు, ఇది అబద్ధము, ఇది మోసము, ఇది తప్పు అనుకునేది తెలియనప్పుడు, దాని గురించి ఇది తప్పు అని తెలియనప్పుడు అజ్ఞాన కాలంలో ఉన్నాం. అది తెలిసింది, దాని గురించి పశ్చాత్తాపడ్డాము, దేవుడు దాని గురించి క్షమాపణ ఇచ్చాడు. ఇప్పుడు మనం అది అబద్ధం అనేది తప్పు అని మనకు తెలిసింది. ఒకప్పుడు అజ్ఞాన కాలం ఉన్నప్పుడు అబద్ధం తప్పు అనేది తెలియదు, ఇప్పుడు తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేయాలి? జ్ఞానముగా వెళ్ళాలి. సో ప్రభాది అంటాడు, ఒకానొక కాలం ముందు ఆజ్ఞాన కాలంన ఒకానొకప్పుడు ఒక జీవితంలో ఉన్నప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉండాను. అట్లా అని చెప్పి నువ్వు ఎలా జీవించినా దేవుడు చూచి చూడనట్టుగా ఉంటాడు అనుకోవద్దు. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండాడు, ఇప్పుడే చూచి చూడనట్టుగా ఉంటాడు. ఇప్పుడేమంటున్నాడు? అంతటను అందరినూ మారుమనసు పొందాలంటున్నాడు. ఎవరు? అంతటను మారుమనసు పొందాలి. ఒకప్పుడు చూచి చూడకుండా ఉంటాడు దేవుడు. లోకంలో ఉన్నప్పుడు దేవుని కృత మన మీదకి రాకుండా దేవుడు ఏదో చూచి చూడనట్టుగా వదిలేశాడు. ఇప్పుడు ఏం కావాలా? మారుమనసు కావాలి. ఏం కావాలి? మారుమనసు. అదే అంటున్నాడు, అందరూ మారుమనసు పొందాలి. ఎవరు మారుమనసు పొందాలి? అందరూ. రండి, అపోస్తల కార్యంలోనే ఒక మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తల కార్యములు మనం ఇప్పుడు చదివినటువంటి ఒక మాటని మరొకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. మృతుల్లో నుండి ఆయనను లేపినందున ఈ నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానమును గూర్చి సో ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, అందరూ మారుమనసు పొందాలని అపోస్తల కార్యం 17:30లో మన సెలవిచ్చబడుతూ వచ్చింది. సో అందరూ ఏ విషయంలో మారుమనసు పొందాలి? ఏమని రాయబడుతూ వచ్చింది? అందరూ మారుమనసు పొందాలని బైబిల్ రాయబడుతుంది. ఒక అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడకుండా వదిలేశాడు, ఇప్పుడైతే అందరూ మారుమనసు పొందాలని బైబిల్ సెలవిస్తుంది. సో అందరూ ఎందుకు మారుమనసు పొందాలి? లేదంటే ఏ విషయాల్లో? అందరూ ఏ విషయాల్లో మారుమనసు పొందాలంటే, ప్రజలందరూ కూడా ఏ విషయాల్లో మారుమనసు పొందాలంటే 7 విషయాలు ఉన్నాయి. రండి, మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది ఎన్నో మాట? మొదటి 7 మాటల్లో 4వ మాట, 4వ మాటలో ఇది 6వ మాట. అర్థమవుతుందండి? మొదటి 7 మాటల్లో 4వ మాట, 4వ మాటలో ఇది 6వ మాట. సో ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. 7 అయిపోగానే ఇది 6వది, రేపు వారంతో 7 అవ్వగానే మళ్ళీ 5వ మాటకి వెళ్ళిపోతాం. ఇక్కడ మొదటి మాటలో 7 మాటలో 5వ మాటకి అట్లా. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందరూ ఏ విషయంలో మారుమనసు పొందాలి అని అంటే,
ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ దయగలిగినటువంటి మనసును బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ వాక్య వెలుగులో మీ సన్నిధిలోకి వస్తున్నాం, జ్ఞాపకం చేసుకోనండి. నాతో మాతో మీరు మాట్లాడండి మా తండ్రి. మా పైన మీ దయగల కృపను కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మేము అందరం మారుమనసు పొందాలి. ఎందుకు మారుమనసు పొందాలన్నది దేవుని వాక్యం మాకు హెచ్చరిస్తుంది. ఏ విషయంలో మేము మారుమనసు పొందాలో కూడా దేవుని వాక్యం మాకు బయలుపరుస్తుంది. కాబట్టి తగిన విషయాల్లో దేవా, కరెక్ట్ అయిన విషయాల్లో మేము మారుమనసు పొందడానికి సహాయం చేయండి. ఈ దినమున తండ్రి వర్తమానం ధ్యానిస్తున్న సహాయం చేయండి నా తండ్రి. మరి బైబిల్ స్టడీలో మొదటి 7 మాటల్లో ప్రభు అక్కడ ఎందుకు అవసరం అవుతుంది అని 7 విషయాల్లో 4వ మాటలో దేవా 6వ మాట ఈరోజు మేము ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఈ దినమున ప్రభు ఈ వాక్య వెలుగులో మా జీవితాలు సంధించండి, దర్శించండి. మేమందరం ఎందుకు దేవా మారుమనసు పొందాలో, మేమందరం ఏ విషయాల్లో మారుమనసు పొందాలో మీరు మాకు బయలుపరచమని మీకు అప్పచెబుతూ, ఈ వాక్యం ధ్యానించడం కొరకై మానవుడి జ్ఞానం సరిపోదు, నా జ్ఞానం అసలు ఏమాత్రం సరిపోదని ఒప్పుకుంటున్నా. కాబట్టి దీని కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పబడతానంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. నేను ఒక బలహీనుడిని, అయోగ్యమైన వాడిని, పాపాత్ముడిని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా. దేవా, మానవుడి జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా. నా సొంత మాటలు, తప్పుడు బోధ, అబద్ధ బోధ, ఇష్టమైన మాటలు ఎవరిని ఉద్దేశించి రాకుండా కాపాడండి. నీకు ఇష్టమైన మాటలు బయలుపరచండి, నీ ఆలోచనలు బయలుపరచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్తును బట్టి నీ నామమున మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతోనని జ్ఞాపకం చేసుకుని శత్రు ఆలోచనలు లయపరిచి మీ నామని మహిమ తెచ్చుకుని ఎప్పుడు మీకు విధేయులమై హెచ్చించుకోకుండా మీ నామని బట్టి ముందరికెళ్ళే జీవితాన్ని దయచేయండి. సాతాన్ని హెచ్చించుకునే సాతాన్ని తొలగించండి. ఈ రీతిలో తండ్రి వాక్యం ధ్యానిస్తారు. మరొకసారి నా జ్ఞానం సరిపోతే ఇక్కడ కూర్చున్నాను. ఈ ప్రజలకి జ్ఞానం లేనివాడిని ఒప్పుకుంటున్నా. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. నా జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా. పరలోకం నుండి పైన ఉన్న అభిషేక్తుడా కింద ఉన్న అభిషేక్తుని జ్ఞాపకం చేసుకుని అభిషేకాన్ని, పైన ఉన్న అభిషేక్తుడు కింద ఉన్న అభిషేక్తుని మీద కుమ్మరించండి. పరలోకపు జ్ఞానం మీరు నాకు అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడదానంత విస్తారం నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన తరబడి తీసుకురామని, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్తును నీ నామమున మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతోనని జ్ఞాపకం చేసుకున్నామని, దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీ జ్ఞానము, మీ సహాయము, మీ నడిపింపు, మీ అభిషేకము, మీ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఎదురు చూస్తుండగా మీరే అనుగ్రహించి నాతో మాతో మీరు మాట్లాడతారని ఎదురు చూస్తుండగా మీ వాక్కును మాకు బయలుపరచమని, ముందున్న సమయం అంతా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట ఉంది. ఏమనంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, అదే రీతిలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో రెండిట్లో రాయబడిన మాట ఏంటంటే, ప్రభు రాకడా, ఆయన త్వరగా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడం అన్నాడు. ప్రభు ఏమంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాడు. కాబట్టి ప్రభు రాకడ అన్నది ఆలస్యం కాకుండా త్వరగా వస్తుంది. కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం కాకుండా త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం అవుతున్నాడంటే, మనం మారుమనసు పొందాలి. మనం ఏం చేయాలి? మారుమనసు పొందాలి. సో ఏ విషయాల్లో మనం మారుమనసు పొందాలనేది ఇప్పటికే 5 విషయాలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు చూసే మాట ఏంటి? 6వ మాట. ఎందుకు మనం మారుమనసు పొందాలి అని అంటే, మారుమనసు ఏ విషయాల్లో మనం పొందాలి, ఎందుకు కాదు, ఏ విషయాల్లో మనం మారుమనసు పొందాలి అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. రండి దాంట్లో మొదటి మాటను చూద్దాం. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును, ఆలోచన అన్నిటినీ సంకల్పములన్నిటిని ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగా మనపూర్వకంగాను ఆయనను సేవించుచు ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే మొదటి దినవృత్తాంతములు రాసిన పత్రిక 28వ అధ్యాయము 9వ వచనంలో
ఒక మాట రాయబడుతూ వచ్చింది, అందరి హృదయములను పరిశోధించువాడు. అందరూ మారుమోసు పొందాలి. ఏ విషయంలో అందరూ మారుమోసు పొందాలంటే ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మొదటి దినవృత్తాంతం రాసిన పత్రిక 28వ అధ్యాయం 9వ వచనం ప్రకారం అందరూ ఎప్పుడు మారుమోసు పొందాలంటే బైబిల్ చెబుతున్నటువంటి ఒక మాట, మన ఆలోచన విషయమై మారుమోసు పొందాలి. ఏమంటాడు ఇక్కడ? అందరి హృదయంలో పరిశోధించేవాడు, ఆలోచన ఎరిగినవాడంట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాలు మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సన్నివేశం ఏంటంటే, మన జీవితాలు మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన ఆలోచనలన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. ఏమెరిగాడు? ఆలోచనలు. కాబట్టి మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సన్నివేశం ఏంటంటే, మనం మారుమోసు పొందాలి. ఎవరు మారుమోసు పొందాలా? అందరం ఏ విషయంలో మారుమోసు పొందాలి అని అంటే, మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మన ఆలోచనల విషయాల్లో. మన ఆలోచన విషయాల్లో కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట ఏంటంటే, మనం మారుమోసు పొందాలి. ఏ విషయంలో మారుమోసు పొందాలి? మొదటి దినవృత్తాంతం రాసిన పత్రిక 28వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివినట్లయితే ఏమంటాడు? ఆలోచనలన్నిటినీ తర్వాత ఎరిగినవాడై ఉన్నాడు. సో ఎవరు మారుమోసు పొందాలి? అందరూ. ఒక సలోమోనే కాదు, అందరూ. బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు అందరి హృదయాలను ఎరిగినవాడు, అందరి హృదయాన్ని పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పాలను ఎరిగినవాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, మనం అందరం ఎందుకు మారుమోసు పొందాలంటే, అందరి యొక్క ఆలోచనలు ఎరిగినవాడు. ఎవరైనా అందరి యొక్క ఆలోచనలు ఎరిగినవాడు. కాబట్టి మొట్టమొదటి మాట ఇక్కడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మన ఆలోచన విషయాల్లో మనం మారుమోసు పొందాలి. ఏ విషయాల్లో? మన ఆలోచన విషయాల్లో. మనం ఆలోచించేవన్నీ కూడా దేవునికి ఇష్టపూర్వకంగా, దేవునికి ప్రీతికరంగా, దేవునికి అనుకూలంగా ఉండే విధాల్లో మనం ధ్యానించాలి. మనం ధ్యానించాల్సింది ఎట్లాగూ? ప్రతి మనిషి ఆలోచనలు ఎలా ఉండాలా? దేవునికి అనుకూలమైనవి ఉండాలి. అందుకే దావీదు అంటాడు, దావీదును హృదయానుసారుడు ఎందుకు అంటాడు? దేవునికి అనుకూలమైన వాడు కాబట్టి. అబ్రహాం గురించి అంటే నా స్నేహితుడు అని ఎందుకంటాడు? దేవునికి అనుకూలమైన వాడు కాబట్టి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మారుమోసు పొందాలి. ఏ విషయాలు అంటే, మన ఆలోచనలు. మనం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాము? ఏ ఆలోచనలు కలిగి మనం జీవిస్తున్నాం? ఎటువంటి ప్రభువుని గురించిన ఆలోచనలు మనకు ఉన్నాయా? పనికిమాలిన చెత్తతో కూడిన వ్యర్థమైన ఆలోచనలు మనలో నివసిస్తున్నాయా? మనం ప్రభువుని గురించిన ఆలోచనలు కలిగి ఉంటే మారుమోసు పొందాల్సినంత అవసరం లేదు. ఎందుకని? మన మనసులో ప్రభు ఉన్నప్పుడు, మన ఆలోచనలో ప్రభు ఉన్నప్పుడు ఇంకా దేని విషయంలో మారుమోసు పొందాల్సినంత అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం మారుమోసు ఎందుకు పొందాలా? మన ఆలోచనలు బట్టి. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కాదు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కాదు, దేవుని మందిరంలో ఉన్నప్పుడే కాదు, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెలుపటికి వెళ్ళిన తర్వాత కూడా మన ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? మనం అసలు దేని గురించి ఆలోచిస్తున్నాం? అది కావాలి. ప్రభు అంటాడు, మనుషుల ఆలోచనలు అనేకములు. ఏమని అంటాడు? మనుషుని యొక్క ఆలోచనలు అనేకమైనవి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవుడికి ఉండే ఆలోచనలు అనేకమైన ఆలోచనలు ఉంటాయి, పనికొచ్చేది ఒకటి ఉండదు. కానీ ప్రభు అంటాడు, మీరు అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు కాబట్టి మారుమోసు పొందాలి. ఎందుకంటే మీరు ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడు ఎరిగి ఉంటాడు. ఆలోచన దేవునికి ఇష్టమైనదైతే, ఆలోచన దేవునికి ప్రీతికరమైనదైతే, ఆలోచన దేవునికి మహిమకరంగానైతే, ఆలోచన దేవుని నామ ఘనత కొరకై ఉంటే అది ఎరిగినవాడు కాబట్టి దాని నిమిత్తమే బహుమానం ఇస్తాడు. ఒకవేళ మన ఆలోచనలు, మనం ఆలోచించే ప్రతి ఆలోచన అది దురాలోచనతో కూడింది, అపవిత్రమైనది, కీడు చేసేది, నష్టపరిచేది, ఎదుటి వ్యక్తి హాని చేసే విధానాలు ఉంటే మన ఆలోచనల విషయమై మనం మారుమోసు పొందాలి. ఏ విషయంలో మనం మారుమోసు పొందాలి? అందరూ ఏ విషయంలో మారుమోసు పొందాలంటే, మొట్టమొదట ప్రతి మనుషుడు తన ఆలోచనలో మారుమోసు పొందాలి. ఆలోచనలోనే మార్పు రావాలి. ఏం రావాలా? ఆలోచనలోనే. మనుషుడికి అంటే కూడా మొట్టమొదటి మార్పు రావాల్సింది ఎవరంటే మనుషుల్లో ఉన్న ఆలోచనలోకి. మనుషుడికి వస్తే మార్పు కుదరదు, మనుషుల్లో ఉన్న ఆలోచనలకు మార్పు రావాలి.
అప్పుడు నిజమైన మారుమనసు యొక్క అనుభవంలో మనం ఉండటం. కానీ మొట్టమొదటి చూసినట్టయితే మానవుని యొక్క ఆలోచనలో మార్పు రావాలి. మీకు ఒకటి డౌట్ రావచ్చు, బ్రదర్ మానవుడి యొక్క ఆలోచనలో మారుమనసు ఎందుకు పొందాలంటే అదే కదా, మన ఆలోచనలు బట్టి మనం ఎందుకు మారుమనసు పొందాలి? ఎందుకు పొందాలంటే మొదటి దినవృత్తాంతం రాసిన పత్రిక 28వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఆయన ఆలోచనలన్నింటినీ సంకల్పాలన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఎరిగిన వాడుకున్నాడు. మన ఆలోచనలు ఆయన ఎరిగాడు. మన ఆలోచనలు బాగోపోతే, మనం ఆలోచించేయని వ్యర్థంగా ఉంటే, మనం ఆలోచించేయని దేవునికి మహిమకరంగా ఉండకపోతే, మనం దేవుని గురించి ఆలోచించిన ప్రతి ఆలోచన దేవుని మహిమార్థమై ఉండనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ఆలోచనలన్నింటిని బట్టి తీర్పు తీసుకొస్తాడు. మనకి అర్థమవుతుందండి? తీర్పు అన్నది ఒకటి వస్తుంది. మనము దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉన్నామంటే మన ఆలోచనలు బాగుండాలి. దేవుని మందిరం ఉన్నప్పుడే కాదు, దేవుని మందిరానికి వెలుపట మన గృహాల దగ్గర కానీ, మన యొక్క ప్రదేశాలు కానీ, మనం నివసించే ప్రాంతాల్లో కానీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మన ఆలోచనలు సరిగ్గా ఉండవో అప్పుడు ఏం జరిగిద్ది? మనం రక్షణ పొందినా, బాప్తిసం తీసుకున్నా, మన ఆలోచన విషయమై మనం మారుమనసు పొందినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని తీర్పుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దేవుని తీర్పుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మానవుని యొక్క ఆలోచనలకి మారుమనసు రావాలి. ఇప్పుడు ఒక చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్, ఏదో ఒక చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాం. పాపం చేయాలని ఇదొక ఆలోచన, ఒక దొంగతనం చేయాలని ఇదొక ఆలోచన, చెడ్డ మాటలు పలకాలని ఇదొక ఆలోచన, అపవిత్రమైన మాటలు మాట్లాడాలని ఇదొక ఆలోచన, ఇంకా కపటమైన మాటలు మాట్లాడాలని ఇదొక ఆలోచన. రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ మనసులో మనం పుడతా ఉంటాయి. సో ఈ మనసులో అంటే అర్థం చేసుకోవాలండి, అందరూ మారుమనసు ఎందుకు పొందాలా? ఎందుకంటే ఈ మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఇలా ఉంటాయి. సహజంగా ఏ మనుషుడి ఆలోచన ఇలాగ ఉంటాయి. సో మనుషుని యొక్క ఆలోచన నిమిత్తం పాపపూర్వకమైనది, ఇంకా చెప్పాలంటే దొంగతనం చేసేవి, చెడ్డవి కానీ, అపవిత్రమైనవి కానీ, ఇంకా చూసినట్టు దాని యొక్క కోణాలు ఉండే వీటన్నిటికీ ఏం చేయాలి మానవుడు? ఈ సమస్త విషయాలన్నింటిలో కూడా ఏం చేయాలంటే మానవుడు మారుమనసు పొందాలి. ఏం చేయాలా? మారుమనసు పొందాలి. ఇటువంటి ఆలోచనలు మనలో ఉండకూడదు. ఎప్పుడైతే మన జీవితాల్లో దురాలోచనలు, పాపపు ఆలోచనలు కానీ, దొంగతనం చేసే ఆలోచనలు కానీ, చెడ్డ ఆలోచనలు కానీ, అపవిత్రమైన కానీ, సరైనటువంటి మాటలు మాట్లాడడం మన మాటల్లో సరైన విధానం లేనప్పుడు ఖచ్చితంగా మనం మారుమనసు పొందాలి. గుర్తుపెట్టుకోండి, మన ప్రతి ఆలోచన ఆయన దగ్గర ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? మొదటి దినవృత్తాంతం 28వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఏం ఎరిగాడు? మనం ఎందుకు మారుమనసు పొందాలి? ఏ విషయాల్లో మారుమనసు పొందాలా? మన ఆలోచనలో. దేంట్లో? మన ఆలోచనలో. ఎందుకు మనం ఆలోచించే ప్రతి ఆలోచన బట్టి మారుమనసు ఎందుకు పొందాలా? మన ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు మారుమనసు పొందాల్సిందే. మన ఆలోచనలన్నీ ఎలా ఉండాలి? చాలామంది అంటారు, బ్రదర్ మా ఆలోచన సరిగ్గా లేవని నీకు తెలుసా? నాకు తెలియదు, దేవుడు తెలవచ్చు కదా. మనం ఏ విషయంలో మారుమనసు పొందాలి? మన ఆలోచనలు ఎలాంటివి అన్నవి ఎరిగిన వాడు దేవుడు, మనుషుడు కాదు, సేవకుడు కాదు. ఎవరు ఎరిగినాడు? వాడు దేవుడే. మనుషుడు ఎరగట్లా. ఎరిగిన వారు ఎవరంటే ప్రభువే. మనుషుడు ఎరుగుతుంది కాదు. కాబట్టి మనలో ఉన్న ప్రతి ఆలోచన మనం పవిత్రమైనది ఆలోచిస్తున్నామా? మంచి కొరకు ఆలోచిస్తున్నామా? కీడు కొరకు, నింద కొరకు, అవమానం కొరకు, ఎదుటి వ్యక్తిని నష్టం చేసే కొరకు మనం ఆలోచిస్తే ప్రతి ఆలోచన బట్టి దేవుడు ఎరిగాడు కాబట్టి తీర్పు పొందుతాం. కాబట్టి ప్రభు ఏమంటాడంటే మీ ఆలోచనలు సరిగా లేవు. అది మీ ఆలోచనలు సరిగా లేవు. కాబట్టి అందరి యొక్క ఆలోచన, ప్రతి ఒక్క ఆలోచన ఎరిగిన వాడైనా మీ ఆలోచన సరిగ్గా లేవు కాబట్టి మారుమనసు పొందండి అంటున్నాడు. మొట్టమొదటిగా మనం అందరూ ఏ విషయంలో మారుమనసు పొందాలంటే ఆలోచన విషయంలో. ఎక్కడ ఆలోచించేది కాదు, ఇంటికాడ ఎటువంటి ఆలోచన చేస్తున్నాం మనము? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆలోచనలు ఉంటున్నాయా? దేవుని గురించినటువంటి ఆలోచనలు మనకు ఉంటున్నాయా? భౌతికమైన ఆలోచనలు ఉంటున్నాయా? దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనకు దేవుని గురించిన ఆలోచన ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు కూడా మన ఆలోచన ఎలా ఉండాలా? దేవుని గురించే ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న స్థితిని బట్టి, రాని వారి గురించి తర్వాత ఇక్కడ కూడి ఉన్న మన స్థితి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మారు మనసు పొందే స్థితిలో ఉండాలా? పొందాల్సిన స్థితిలో ఉండయా? మారు మనసు అక్కర్లేని స్థితిలో ఉండయా? చూడండి, అందరూ అని మాట్లాడుతున్నాడు వాక్యం. అందరూ ఏం చేయాలా? మా ఆలోచనలు సరిగా లేవు ప్రభా, మేము ఇక్కడ లేదా ఇంటికాడ మేము ఆలోచించే మా ఆలోచనలు సరిగ్గా ఉండవు, మా ఆలోచనలన్నీ కూడా పనికొచ్చేవి కాదు, వ్యర్థమైనవే. కాబట్టి మా ఆలోచనలో ఇక్కడ నుండి నేను దేవుని మందిరం ఉండా, దేవుని మందిరం బయట ఉండా, నిన్ను గురించిన ఆలోచన కలిగి ఉంటా. వ్యర్థమైనది, లోకానుసరమైనది,
వేరే వాటి గురించి వేరే వాళ్ళ గురించి నేను ఆలోచన కలిగి ఉండను. సో నేను ఎవరి గురించి ఆలోచించుకోకుండా నీ గురించి ఆలోచిస్తా. మనం అనేకుల గురించి ఆలోచిస్తున్నాం అనుకో, దేవుని గురించి ఆలోచించినట్టే. దేవుని గురించి ఆలోచించకపోతే ఏమైంది? తీర్పు అన్నది మనకు వస్తుంది. మనం ఏ మనుషులు ఎవరి గురించి ఆలోచించకూడదు. ఎవరి గురించి ఆలోచించాలి? మనం దేవుని గురించి. మన ఆలోచన మనం ఏవి ఆలోచిస్తున్నామో దేవుడు ఎరిగినవాడు. కాబట్టి మన ఒకరికి మంచి చేయొచ్చు, ఒకరికి కీడు చేయొచ్చు మన ఆలోచన. కాబట్టి మన ఆలోచన ఎలా ఉండాలా? మారుమనసు పొందాలి. ఇది మొదటి మాట. మొట్టమొదటిగా మన ఆలోచనల విషయమై అందరూ ఏం చేయాలా? తమ ఆలోచనల విషయమై మందిరంలో కానీ మందిరంకి వెళ్ళిపోవడం కానీ తమ ఆలోచన ఎలా ఉండయో వాటిని బట్టి మారుమనసు పొందాలి. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాటను దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 2వ మాట. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. రెండోదిగా మనం మారుమనసు అందరూ ఎందుకు పొందాలి? కీర్తనల గ్రంథము సో అందరం ఎందుకు మారుమనసు పొందాలంటే రాయబడిన మరొక మాట, ఫోన్లు సైలెంట్లో పెట్టండి మందిరంలో ఉన్నప్పుడు. రెండోదిగా అందరూ ఎందుకు మారుమనసు పొందాలా? రెండో మాట ఇక్కడ రాయబడుతుంది, ఒకరితో ఒకరు అబద్ధంలో ఆడుతున్నారు కాబట్టి. ఎందుకు మారుమనసు పొందాలా? ఒకరితో ఒకరు అబద్ధంలో ఆడుతున్నారంట. ఏమంటాడు కీర్తనకారుడు 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. అందరూ ఒకరితో ఒకరు దేని విషయంలో మనం మారుమనసు పొందాలా? ఒకరితో ఒకడు ఏం చేస్తున్నాడంటే అబద్ధం ఆడుతున్నాడంట. ఒకరితో ఒకడు ఏం చేస్తున్నాడు? అబద్ధాలు ఆడుతున్నాడు. ఒక మనిషి మరొకరితో ఇతడు బాగుండా అబద్ధం ఆడుతున్నాడు. ఏం జరుగుతుందండి? ఒకరితో ఒకడు ఏం చేస్తున్నాడు? అబద్ధాలు ఆడుతున్నారు. ఆ విషయంలో మనం మారుమనసు పొందాలంట అందరూ. చూడండి, ఈ వ్యక్తి మంచివాడైనప్పటికీ, ఈ వ్యక్తి ఆత్మీయుడైనప్పటికీ, ఈ వ్యక్తి దేవుని యొక్క సంకల్పంలో ఉన్నప్పటికీ ఏం జరుగుతుంది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకరితో ఒకడు ఏం చేస్తున్నాడు? అబద్ధాలు ఆడుతున్నారంట. చూడండి, ఇతరుల్లో అబద్ధం ఉన్నప్పుడు ఇతని వరకే ఉంచుకోకుండా ఏం చేస్తున్నాడు? వేరే వ్యక్తికి సంప్రాప్తి చేస్తున్నాడు. సో అతను కూడా ఏమవుతాడు? అబద్ధం ఆడుతున్నదా? అందుకంటారు కదా, 6 నెలలు వాడు వీడితో సావాసం చేస్తే ఏమైంది? వారు వీరు వారు అవుతారంటారు. లోకంలో సామెత ఉంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ ఏ విషయంలో మారుమనసు పొందాలంటే ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకుంటున్నారు. మంచి మాటలు మాట్లాడుకునేవి, నిజమైన మాటలు మాట్లాడుకునేవి తక్కువ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధాలే ఎక్కువ మాట్లాడుకునే వారు ఉంటారు. సో అందుకంటే కీర్తనకారుడు అంటే అందరూ ఒకరితో ఒకరు అబద్ధంలో ఆడుకుంటున్నారంట, మంచి మాట్లాడుకోవట్లేదంట. ఒకరి నిమిత్తమే ఒకరి దగ్గర ఒకరి కొరకు ఒకరు మాట్లాడుకునేటప్పుడు, ఒక సహోదరుడు మాట్లాడుకునేటప్పుడు కానీ, ఒక సహోదరి ఇంకో సహోదరి మాట్లాడుకునేటప్పుడు కానీ, ప్రతి మనిషి ఒకరితోనొకరు మాట్లాడుకునేటప్పుడు అందరూ ఎలా ఉంటారు? అబద్ధమైన మాటలే మాట్లాడుకుంటున్నారంట. ఒక్కళ్ళు కూడా మంచి మాటలు మాట్లాడుతున్నా. ఒకరితోనొకరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? అన్నీ అబద్ధాలే. కీర్తనకారుడు అంటాడు చూడండి, ఇక్కడ ప్రధాన గాయకునికి దావీదు రాస్తున్నటువంటి కీర్తన ఇది. కీర్తనకారుడు ఏమంటాడంటే 12వ అధ్యాయం 2వ వచనంలో దావీదు అంటాడు కదా, నేను ఈ లోకమునంతటిని చూడగా, ఈ ప్రాంతమునంతటిని చూడగా, ప్రదేశాలంతటిని చూడగా, లోకంలో ఉన్న ప్రజలందరినీ నాకు తెలిసినంత వరకు నేను చూడగా, ఒకడితో ఒకడు ఏం చేస్తున్నాడు? నిజం ఎవడో పలుకోవట్లేదంట. ఏం చేస్తున్నారు? ఎవరో నిజం పలుకునేవాళ్ళు లేరు. అందరూ ఏమైపోయి ఉన్నారు? అబద్ధం పలుకుతున్నారు అంటున్నాడు. నేను ఈ లోకం మొత్తాన్ని చూడగా, మనం ఎంతవరకు చూసుంటాం? నరసాపూరు లేదంటే మన పుట్టిన గ్రామాలు ఇంకా కొద్ది ప్రాంతాలు చూసుంటాం, అవునా కదా? కానీ దావీదు ఎంతో ప్రాంతాన్ని చూశాడు, ఎంతో ప్రదేశాన్ని చూశాడు, ఎన్నెన్నో దావీదు చూస్తూ వచ్చాడు. అన్ని చూసిన దావీదు అంటాడు కదా, నేను ఇవన్నీ చూడగా ఎలా ఉందంటే ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకుంటున్నారు. లోకం మొత్తం కూడా ఎలా ఉందంటే అబద్ధాలతో నింపబడి ఉంది. నిజమైన మాటలకి స్థావు లేదు, నిజాయితీకి స్థానము లేదు. నిజాయితీకి స్థానం లేదు. ప్రజలందరూ దేని మీద ఉంటున్నారు? అబద్ధమైన మాటలు. ఒకరు మరొకరితో మాట్లాడుతుంటే అబద్ధం, మరొకరు మరొకరితో మాట్లాడుతుంటే అబద్ధం. ఒకరికొకరు నిజమైన మాటలు మాట్లాడుకునేవారే లేరంట. దావీదు అంటాడు, ఒకరికొకరికి నిజమైన మాటలు మాట్లాడుకునేవాళ్ళు లేరు.
ఒకరొకరు ఇటువరకు పూర్వ దినాల్లో చూస్తే ఆరంభ దినాల్లో నాకు తిమోతి అంకుల్ చక్కగా చెబుతూ ఉండేవాడు. ఆరంభ దినాల్లో చూస్తే దేవుని మందిరంలోకి ఎవరైనా వచ్చారంటే, బ్రదర్ ఈరోజు వాక్యం ఎలా ఉంది, ఈరోజు నాతో ఇట్లా మాట్లాడింది, ఈరోజు దేవుని వాక్యం నన్ను ఇలా దర్శించింది, ఈరోజు దేవుని వాక్య వెలుగులో నేను ఇలా సరి చేసుకున్నా, ఒకరినొకరు మాట్లాడుకునేవాళ్ళంట. ఇక వేరే ఆలోచన ఉండే కాదు. ఇప్పుడంటే పనికిమాల చెత్త అంతా మందిరంలోకి వచ్చింది, కానీ ఆ దినాల్లో లేదు. ఆ దినాల్లో నిస్వార్థమైన విధానంలో విశ్వాసులు ఉండారు, సేవకులు ఉండారు, పరిచయం కూడా జరిగింది. ఏం జరుగుతూ వచ్చింది? అనేక విధాలు చూడగా మందిరంలో నుంచి బయటికి రాగానే ఎక్కడికక్కడ ఇద్దరిద్దరు కూడి ఏం చేసేవాళ్ళు? మాట్లాడుకునేవాళ్ళు అంట. ఏమని? అబద్ధాలు కాదు. ఏమని మాట్లాడేవాడు? ఈరోజు నాతో దేవుని వాక్యం ఇలా మాట్లాడింది, ఈరోజు నన్ను దేవుడు ఇలా సరి చేసుకోమన్నాడు, ఈరోజు దేవుడు నన్ను ఇట్లా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడమన్నాడు, ఈరోజు దేవుడు నాతో ఇది మాట్లాడాడని బయటికి వెళ్ళిన తర్వాత దేవుని మాటల గురించి మాట్లాడుకునేవాడు. మన మందిరంలో చూస్తే చేపల మార్కెట్ కంటే దారుణం అయిపోయింది. చేపల మార్కెట్ కంటే దారుణం. నేను ఆదివారంలో అయిపోయిన తర్వాత ఆమెనంతా ప్రార్థన చేస్తూ ఉంటే పెద్ద పెద్దగా మాట్లాడేసుకుంటారు. ఎందుకో అర్థం కాదు. ఆరంభ దినాలు అలా లేదు. మందిరం అయిపోయిందంటే ఒకరికొకరు వందనాలు చెప్పుకుని కౌగిలించుకుని, ఒక సహోదరుడు మరో సహోదరిని, ఒక సహోదరి మరో సహోదరిని ప్రేమతో కౌగిలించుకుని వందనాలు చెప్పుకుని బయటికి వెళ్ళి దేవుని వాక్యం గురించే మాట్లాడుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అది లేదు. ఏమైపోయింది? అల్లరైపోతుంది. కనీసం ప్రార్థన పక్కన సేవకుడు చేస్తున్నాడని కూడా ఆలోచన ఉండదు. మాట్లాడుకోవడమే, ప్రార్థన చేసేటప్పుడు కూడా మాట్లాడుకోవడమే. కొన్ని చోట్ల అయితే మందిరం ఎక్కడైనా సరే కొన్ని ప్రాంతాల్లో ఏదైనా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నడుస్తూనే ఉంటాం, కదులుతూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం. పక్కన ప్రార్థన చేస్తున్నాడన్న ఆలోచన కూడా మనకు లేకుండా జీవిస్తున్నాం. అర్థమవుతుందండి? దేవుని మందిరంలో మనం ఎలా ఉంటున్నాం? అబద్ధం ఆడుకునే వాళ్ళు ఉండారంట. ఒకరినొకరు కలుసుకునే ఏం చేస్తున్నారు? ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే ఇద్దరు ముగ్గురు కలుసుకున్నా లోపాలు ఎత్తుకునేవాళ్ళు కాదు. ఇటువరకే ఏమనేవాళ్ళు? అన్న, మందిరానికి మనం ఏం చేయాలా, సంఘానికి మనం ఏం చేయాలా, దేవుని సన్నిధికి మనం ఏం చేయాలా, ఇట్లా ఆలోచించేవాడు. మా అమ్మమ్మ గారి ఊరిలో పెద్ద మందిరం ఉంది. దాదాపు 350-400 మంది వస్తారు. చెప్పే కదా మాదే పెద్ద ఫ్యామిలీ అని. మందిరంలో మేమే, మా బంధువులు మేమందరమే ఒక 80 మంది దాకా ఉంటాం కుడియడంగా. అంత పెద్దది. నరసాపూర్లో విశ్వాసులు ఎంతమంది ఉండారో అంతమంది మా కుటుంబమే ఉండరు. ఇక అర్థం చేసుకోండి. ఇంకా మా మేనమామలు సంఘ పెద్దలు. వాళ్ళు నేనేదో నామకార్థమైన ఏదో అటు ఇటు నుండి వచ్చింది కాదు, స్టాండర్డ్గా ఫ్యామిలీ నుండే వెనక నుండి వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. అర్థమైందండి? మా మేనమామలు సంఘ పెద్దలు. దాదాపు ఇప్పటికి చాలా సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దాదాపు చాలా సంవత్సరాల నుంచి పెద్దలు అక్కడ మందిరంలో అంత ప్రాధాన్యత వహించారు. అక్కడున్న యవనస్తులు ఎలా ఉంటారంటే, అంటే మా మేనమామ కొడుకులు కానీ బంధువులు కానీ అందరూ కూడా యవనస్తులు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళకి అసలు వేరే ఆలోచన ఉండదు. సిస్టర్స్ కూడా నేను కళ్ళారో చూసిన కొన్ని ఉన్నాయి. సిస్టర్స్ కూడా ఎలా ఉండేవాళ్ళు అంటే, మందిరంలో ఈరోజు ప్రేమ విందు జరిగింది, ఏం తక్కువైనాయి? ఓహో, ఒక భగవాన్ తక్కువైంది, ఒక గరిటె తక్కువైంది. అక్క, మరి మందిరానికి తక్కువైంది, మనం తెద్దామా, ప్రార్థన చేసుకుందాం, తల కొంత వేసి తెచ్చుకుందాం. అలా తెచ్చినవి నాకు చాలా ఉండే, నాకు తెలుసు, నాకు గుర్తుండే. యవనస్తులైతే మందిరంలో మైక్ ఇది బాగోలా, ఈ బాక్స్ ఇలా, ఇది ఇలా ఉంది, మనం కొనుక్కొద్దాం. సేవకుడు చెప్పేదాకా కూడా ఉండేవాడు కదా. అసలు ఆటోమేటిక్గా వెళ్ళిపోయి కొనుక్కొచ్చి తెచ్చి మందిరంలో పెట్టి ప్రార్థన చేయమనేవాడు. ఎందుకంటే మందిరానికి ఉండే అవసరతలు ఎతికేవాళ్ళు. మెయిన్ లోపాలు ఎతకలా, ఏం లోపం దొరికిద్ది దాన్ని ఎత్తుకునేవాళ్ళు కాదాడు. ఏం చేస్తున్నారు? మందిరానికి ఏం అవసరం ఉంది, మనం ఏం తీర్చాలా? ఎందుకు? మన ఇంట్లో అవసరం తీర్చబడాలంటే మొదట మనం దేవుని మందిరంలో అవసరం తీర్చాలని సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ సంఘం అంతా దాదాపు 400 మంది కుడి అడగ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? మందిరం గురించి ఆలోచించేవాడు, ఏం తక్కువగా ఉంది. అంతేగాని అబద్ధాలు మాట్లాడుకునేవాడు కాదు, వ్యర్థమని మాట్లాడుకునేవాడు. అక్కడ 2-3 చేతి ఏం మాట్లాడుకుంటారు? మందిరానికి ఏం తక్కువైంది, మందిరానికి ఏం అవసరం ఉంది, మందిరంలో ఏం కావాలి, ఇదే. లేదా ఈరోజు వర్తమానం ఎలా ఉంది, ఈరోజు వర్తమానం ప్రకారం మనం ఎలా నడిపించబడుతున్నాం, ఇదే. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కాలం అంతా మారిపోతుంది, ఇప్పుడు కాలం అంతా చేంజ్ అయిపోతుంది. అందుకే ప్రభు అంటాడు, మీరు మారుమోసు పొందండి అంటున్నాడు. ఏ విషయంలో? ఒకరు కలిస్తే ఎలా ఉంది? అబద్ధాలు మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకునేవి కూడా మంచి మాట్లాడుకోవట్లా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, రెండోదిగా అందరూ మారుమోసు పొందాలి. ఎందుకు? ఒకరినొకరు అబద్ధాలు ఆడుకుంటున్నారు. ఒకరొకరు మాట్లాడుకుంటుంటే దేవుని వాక్యం మాట్లాడుకునేది పోయింది, దేవుని మాటల గురించి మాట్లాడుకునేది పోయింది, దేవుని లేఖన భాగాల గురించి మాట్లాడుకునేది పోయింది. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? అబద్ధాలు. బహుశా మనం అటువంటి అబద్ధాలు ఏమైనా ఉంటే మారుమోసు పొందాలి.
ఇదన్నా మాట. మూడో విషయాన్ని చూద్దానండి. మూడవదిగా కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. అందరూ ఒకనితోనొకడు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ విఘ్నములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. కాబట్టి కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. అందరూ ఎలా ఉండారు? మోసకరమైన మనసు గలవారే ఉన్నారంట. చూడండి, అందరి విషయాలు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఎలా ఉంటారు వీళ్ళు? అందరూ మోసకరమైనటువంటి మనస్సు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుని వాక్యం చెప్పేటటువంటి మరొక మాట, ఏ విషయంలో మనం మారుమనసు పొందాలి అని అంటే మోసకరమైన మనసు విషయంలో. ఏ విషయంలో? మోసకరమైన మనసు విషయంలో. చాలామంది ఎలా ఉంటారంటే మోసకరమైన మాటలు మాట్లాడతాం. ఎలా ఉంటాయి? మోసకరమైన మాటలు. ఇక్కడ మాటల కంటే కూడా ఏమంటున్నాడు? మోసకరమైన మనస్సు. ఏమంటాడు? మోసకరమైన మనసు. సో మనం ఏ విషయంలో మారుమనసు పొందాలంటే, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో దావీదు అంటాడు, ప్రధాన గాయకునికి రాస్తూ ఏమంటాడు? మోసకరమైన మనసు గలవారై ఉన్నారు ప్రజలు. అందరూ ఎలా ఉంటారు? మోసకరమైన మనసుతో. ఒకరితోనొకడు అబద్ధం ఆడుకుంటున్నాడు. మొట్టమొదటి చూసినట్టయితే అందరూ ఎట్లా ఉంటారు? మన ఆలోచన, అందరి ఆలోచన ఎలా ఉండే? సరిగాని విధానం లేవు, క్రీస్తుని గురించిన ఆలోచన లేవు. 2, ఒకరితోనొకరు అందరూ ఎలా ఉంటున్నారు? అబద్ధాలు ఆడుకుంటున్నారు. 3, ఒకరి పక్షాన ఒకరు ఎలా ఉంటారు? అందరూ ఎలా ఉంటారు? మోసకరమైన మనసు కలిగి ఉంటారంట. అందరి మనసు ఎలా ఉంది? మోసం చేసే మనసే. ఎలా ఉంది? మోసం చేసేదే. అంటే అర్థం ఏంటి? కీర్తనకారుడు అంటాడు, అక్కడ ఉన్న ప్రజలు, ప్రాంతంలో ఉన్న ప్రజలు, సకలమైన మనుషుల గురించి దావీదు తెలుసుకున్నప్పుడు దావీదు అంటాడు, అందరి మనసును చూడగా ఎలా ఉంది ఆ మనసు? మోసకరమైనదే. ఎలా ఉంది ఆ మనసు? మోసం చేసేదే. మనిషిలో ఉన్న మనసు ఎలా ఉందంటే మోసపూరితమైనది, నిజమైనది కాదు. నిజమైనటువంటి ఒక యథార్థతతో కూడింది, నమ్మకమైనది కాదు. ఎలా ఉంది మనసు? ఎలా ఉంది? మోసం చేసేది ఉంటుందంట. ఎలా ఉంది? మోసం చేయటం. కాబట్టి అసలు ఈ మోసం చేయటం మనుషుడికి ఎక్కడి నుంచి అబ్బింది? అర్థమవుతుందండి? ఒక వ్యక్తికి మోసం చేసే గుణలక్షణము ఎప్పటి నుండి వచ్చింది? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఎక్కడి నుండి వచ్చింది? చెప్పండి, చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎక్కడి నుండి వచ్చింది? మనుషుడికి మోసకరమైన మనసు ఎక్కడి నుంచి ఆరంభించబడిందంటే హృదయంలో నుండి. మనుషుడికి అసలు మోసం చేసే గుణలక్షణం ఎప్పటి నుండి వచ్చింది? లేదా ఎక్కడి నుండి వచ్చింది? హృదయంలో నుండే. చూడండి, మనుషుడికి మోసం చేసే గుణలక్షణం ప్రత్యేకంగా ఎవరు నేర్పిస్తూ వచ్చేది కాదు. ఎవరో పాఠాలు చెప్పినట్లు, ఎవరో వాక్యం చెప్పినట్టు చెప్తే వచ్చేది కాదు, నేర్చుకునేది కాదు. ఆటోమేటిక్గా హృదయంలో నుండి అది తండుకుంటూ బయటకు వచ్చేస్తుందంట. ఒక వ్యక్తికి మోసం చేసే మనసు ఎప్పటి నుండి వస్తుందంటే, అది ఎప్పటి నుండి వస్తుందంటే అది ఆటోమేటిక్గా ఎప్పటి నుంచి అంటే తను పుట్టినప్పటి నుంచి కూడా బయటకు వచ్చేసిద్ది. కానీ అది ఎప్పటి నుండి ఉండేదంటే పుట్టిన తర్వాత మనకు తెలియదు, కానీ కొంతకాలానికి మనకు బయటకు వచ్చేసింది. సో బైబిల్ చెప్పే మాట ఏంటంటే, అందరూ ఏ విషయంలో మారుమోసు పొందాలి? 1, ఆలోచన విషయాల్లో మారుమోసు పొందాలి. 2, ఒకరితోనొకరు అబద్ధం ఆడుకునే విషయాల్లో మారుమోసు పొందాలి. 3, మోసకరమైన మనసు విషయాల్లో. అంటే మన మనసు ఎదుటి వ్యక్తిని మోసం చేసేటట్టు ఉండకూడదు. మన మనసు ఎలా ఉండాలా? మనం ఒకవేళ దేవుని బిడ్డలైనా, దేవుడైనా, చాలామంది అంటారు క్రైస్తవుడు ఒకడు ఉన్నారు, ఆయనకి మరొక బిడ్డ ఉంటాడు, వారికి మరొక బిడ్డలు ఉంటారు. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి కూడా మన సంతానంలో, గత వారం మనం చూస్తూ వచ్చాం, శేషము చూసాం లేదా? శేషము. కాబట్టి ప్రతి శేషములో కూడా మనం ఎలా ఉండాలా?
ప్రతి శేషం అంతా కూడా ఏం చేయాలంటే మారుమోసు పొందాలి. అందరి హృదయాల్లో ఏముంది? మోసపూరితమైన హృదయం ఏం చేయాలా? మారుమోసు పొందాలి. అది పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు అందరూ కూడా ఎలా ఉండాలి? ఒక సేవకుడి దగ్గర నుంచి ఒక విశ్వాస వరకు, ఒక పెద్ద నుండి వారి యొక్క పిల్లల వరకు, లేదంటే ఒక సండే స్కూల్ టీచర్ నుంచి వాళ్ళ పిల్లల వరకు కానీ, ఒక విశ్వాసం నుండి మరొక విశ్వాస వరకు కానీ అందరి యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే మారుమోసు పొందాలి. ఎందుకు? ఎక్కడ మనం ఈ యొక్క జాబితాలో ఉండేవారు ఎవరైతే మోసకరమైన మనసు కలిగి ఉండారో ఆ విషయాల్లో మనం మారుమోసు పొందాలి. ఏ విషయంలో? మోసకరమైన మనసు, ఎదుటి వ్యక్తిని మోసం చేసే మనసు ఉండకూడదు. ప్రభు యొక్క మనసు ఎలాంటిదంటే నిర్మలమైనది. ప్రభు యొక్క మనసు ఎలాంటిది? నిర్మలమైనది. ప్రభు యొక్క విధానంలో చూడగా ఆయన మనసులో ఎవరిని కూడా మోసం చేసినటువంటి అనుభవం లేదు. మోసం చేశాడా ప్రభు మోసం చేశాడా? ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? యేసు ప్రభు వారు శిష్యులతో అంటాడు, మీరు వెళ్ళండి మొదట, నేను తర్వాత వస్తానని చెప్పని ఆయన నదిలో కూడా వెళ్ళమని తట్టేసుకుని లేకపోతే దోనేసుకుని వెళ్ళమని చెబుతాడు. చిన్న దోనేసుకుని ఎట్టగొట్టు వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు, నేను వస్తానని చెప్పిన ఆయన వాళ్ళ కోసం ఏం చేశాడు? నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. మోసం చేస్తున్నాడా? లేదు. పోనీ ఆయన దాంట్లో కూర్చొని వెళ్తున్నప్పుడు గాలి అల్లరి చేత కొట్టబడింది. నర్సాపూర్ వచ్చినప్పుడు మొట్టమొదటి వర్తమానం చెప్పింది నేను అదే. దోణిలో ఉన్నప్పుడు అల్లల చేత కొట్టబడుతూ వచ్చింది దోణి. ఏం జరుగుతూ వచ్చింది? ప్రభు మోసం చేశాడా? ఆయన వరకు ఆయన ఎట్టాన్ని కాపాడబడగలుగుతాడు. మిగతా వాళ్ళు ఏమైపోతారు? పోగొట్టుకుంటారు, ప్రాణం పోగొట్టుకుంటారు. అయినా ఏం జరుగుతూ వచ్చింది? అంతా కూడా కాపాడబడుతూ వచ్చింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సన్నివేశం ఏంటంటే ప్రభు తను నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయలేదు. అందుకే రాయబడుతూ వచ్చింది, ఆయన ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. ఎలాంటి వాడు దేవుడు? నమ్మదగినవాడు. సో దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఎవరికి మోసం చేసిన అనుభవం లేదు. సో దేవుడు నమ్మదగినవాడు. మనం ఎందుకు మోసం చేస్తున్నాము? ఒక వ్యక్తికి మనం మోసం చేయాలన్న మనసు మనకు ఎందుకు వస్తుంది? ఒక వ్యక్తికి మోసం చేసే గుణలక్షణం మనకు ఎందుకు వస్తుందంటే మనం నమ్మదగిన వారం కాము. ఎందుకు నమ్మదగిన వారం కాము? మనం నిజంగా నమ్మదగిన వారం అయితే ఎదుటి వ్యక్తికి మోసం చేయాలన్న ఆలోచన మనకు ఉండదు. మనం దేవుని బిడ్డలమైనా, మనం దేవుని సొత్తు అనేవారమైనా, దేవునితో ఉండవారమైనా, మనం ఒకవేళ దేవుని బిడ్డలం అయితే నిజంగా దేవుని ద్వారా రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందిన అనుభవం మనం ఉంటే ఎదుటి వ్యక్తిని మోసం చేసే గుణలక్షణం మనకు ఉండదు. ఏముండదు? మోసపూరితమైన మనసు మనలో ఉండదు, మోసం చేసే మనసు ఉండదు. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? యేసు ప్రభువారు ఎవరిని కూడా మోసం చేసిన అనుభవం లేదు. ప్రభువారు ఎవరిని కూడా మోసం చేయలే. కాబట్టి మనం కూడా మన జీవితాలు, క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తిని మోసం చేసే గుణలక్షణం మనకు ఉండకూడదు. ప్రాముఖ్యంగా రక్షణ పొందిన తర్వాత మోసం చేసే గుణలక్షణం అసలే ఉండకూడదు. సో ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏంటంటే అందరినీ మారుమోసు పొందమంటున్నాడు. ఎందుకు అందరూ మారుమోసు పొందాలా? చెప్పండి, ఎందుకు అందరూ మారుమోసు పొందాలా? అందరినీ మారుమోసు పొందమంటున్నాడు. దావీదు అంటున్నాడు, ఎందుకు అందరూ మారుమోసు పొందాలి? అందరూ ఎలా ఉండారు? మోసపూరితమైన మనసు కలిగి ఉండారు. సో మనుషుల్లో మోసపూరితమైన మనసు ఉంది, మోసం చేసే మనసు మానవుల్లో ఉంది. కాబట్టి దాని విషయమే ఏం చేయాలి? మానవుడు మారు మనసు పొందండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏదైతే మోసం చేసే గుణలక్షణం ఉందో, మోసం చేసే మనసు ఉందో, ఎదుటి వ్యక్తికి మోసం చేయడం ద్వారా మనల్ని మనం మోసపూర్చుకునే దినం రాబోతుంది. ఎదుటి వ్యక్తికి మోసం చేయడం ద్వారా మనల్ని మనం మోసపూర్చుకునే దినం రాబోతుంది, ఆ రోజు రాబోతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిని మోసం చేయకుండా ఉండాలంటే మీరు మారు మనసు పొందండి. ఏమని? ప్రభా, ఇప్పటివరకు నా మనసు ద్వారా మోసకరమైన మనసు కలిగి ఎదుటి వ్యక్తి మోసం చేస్తూ వచ్చా. నా మనసు అది నా పుట్టుకతో నా హృదయంలోనే ఉంది మోసం చేసే గుణలక్షణం. ఈ మోసపూరితమైన మనసు ద్వారా ఎదుటి వ్యక్తికి మోసం చేస్తూ వచ్చా. కాబట్టి నన్ను క్షమించని మనం మారు మనసు పొందాలి. అది దావీదు దేవుని సన్నిధిలో విన్నపిస్తున్నాడు. ప్రధాన గాయకునికి దావీదు రచిస్తున్నటువంటి కీర్తన ఏంటంటే అందరూ మోసపూరితమైన మనసు కలిగి ఉండారు, మారు మనసు పొందాలి. ఎవరినైతే మోసం చేసే మనసు ఉందో అది మారు మనసు పొందాలి. అప్పుడు మారు మనసు పొందినప్పుడు నమ్మదగిన అనుభవంలోకి మనం వస్తాం. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దానండి. యోబు గ్రంథం 34:11. యోబు గ్రంథము 34:11. యోబు గ్రంథము 34:11. నరుడు క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను
బట్టి వారికి ప్రతిఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమూ దుష్కారం చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టునా. సో మనం ఎందుకు మారుమనసు పొందాలంటే ఇక్కడ రాయబడిన 4వ మాట, క్రియలకు తగిన ఫలాన్ని ఫలించనందుకు. ఎందుకు మారుమనసు పొందాలా? యోబు గ్రంథంలో రాయబడినట్లు 34వ అధ్యాయం 11వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? నేను చదువుతున్నా చూడండి. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గం బట్టి వారికి ఫలమిచ్చును. సో మనం ఎందుకు మారుమనసు పొందాలి అందరం అంటే, క్రియలకు తగినట్టుగా ఫలించని జీవితం ఉంది కాబట్టి. ఎందుకు? క్రియలకు తగినట్టుగా అంటే మనం అందరం ఎందుకు మారుమనసు పొందాలంటే, క్రియాపూర్వకమైన జీవితం మనలో లేనందుకు. మనం అందరం ఎందుకు మారుమనసు పొందాలా? క్రియల్లో ఫలించే జీవితం లేనందుకు. మన క్రియలు ఏవైతే ఉంటే వాటిలో మనం ఫలించేటటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి. మనం జీవించే క్రియాపూర్వకమైన జీవితం ఎలా ఉండాలంటే ఒక ఫలభరితమైన జీవితంలో ఉండాలి. మనం ముందర వెళ్తుంటే మన వెనకాల క్రియలు ఎలా ఉండాలా? ఫలించేటట్టు ఉండాలి. ఎలా ఉండాలి? ఫలించేటట్టు ఉండాలి. మనం ముందరకు వెళ్ళటం ద్వారా, మనం ముందరకు అడుగేయటం ద్వారా మన క్రియలు ఎలా ఉండాలి? వెనకాల వచ్చేవి ఫలించేటట్టు ఉండాలి. అంతేగాని అది మృతమైన విధానంలో ఉండకూడదు. మృతమైన విధానంలో ఉండే మన క్రియల విషయమే మనం మారుమనసు పొందాలి. సో అందరం దేని విషయంలో మారుమనసు పొందాలి? మృతమైన క్రియలు ఉన్నాయి కాబట్టి. మనం జీవించుతున్న మాత్రమే భక్తుడుగా దేవుని దాసులు అంటాడు అక్కడ ప్రకటన గ్రంథం చూసినట్టే, జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. ఏమంటాడు? జీవించుచున్న పేరు మాత్రమే నీవు మృతుడువే అంటే అర్థం ఏంటి? బ్రతికున్నావన్న పేరు మాత్రమే కానీ లోపలంతా కూడా చచ్చిపోయినటువంటి క్రైస్తవ జీవితం ఉంది. దాని విషయమే మాట్లాడతాడు. యోబు అంటాడు కదా, అందరూ కూడా అందరి యొక్క జీవితాలు చూడగా క్రియలకు తగినట్టుగా ఫలించాలి. కానీ అలా లేదు. మానవుని యొక్క క్రియలు వేరుగుంది, మానవుని యొక్క జీవితం వేరుగుంది. మానవుడు కనబడుతున్న జీవితం వేరుగుంది, నడిచే జీవితం వేరుగుంటుంది. మానవుడు దేవుని సన్నిధిలో కనబడే జీవితం వేరుగుంటుంది. దేవుని మందిరం వెలుపట నడిచే క్రియలు సరిగా ఉంటుందా? అందుకే అంటాడు క్రియల విషయమై ఏమని? క్రియలకు తగినట్టుగా ఫలించాలంట. మంచి క్రియలకు తగినట్టుగా. గత ఆదివారం కూడా మనం చెప్తూ వచ్చాం, రోజుకి రోజు ఏం చేస్తుంది? రాత్రికి రాత్రి, రోజుకి రోజు, రాత్రికి రాత్రి. ఈ రాత్రిని చూడండి, మళ్ళా వెళ్ళి రేపు రాత్రిని చూడండి. రాత్రికి రాత్రి ఏం చేస్తుంది? జ్ఞానమును తెలియపరుస్తున్నాయి అంట. ఈ రాత్రి ఉన్న జ్ఞానం రేపటి రాత్రికి మరొక విధానంలో జ్ఞానం తెలియపరచబడుతూ వస్తుంది. ఎందుకు? ఒకదాన్ని బట్టి ఒకటి అభివృద్ధిలోకి దేవుని జ్ఞానం ఏంటో తెలియపరచబడుతుంది. మనము వెనకాల మన క్రియలు ఎలా ఉండాలంటే ఒకదానికి ఒకటి రెట్టింపుగా ఉండాలి. నిన్న జరిగిన క్రియాపూర్వకమైన జీవితాన్ని బట్టి ఈరోజు ఎలా ఉండాలి? ఇంకా అద్భుతమైన క్రియలు ఉండాలి. ఒక రేత్రే జ్ఞానం కలిగి ఉంటున్నప్పుడు మన క్రియలు ఎలా ఉండాలా? మనకి రాత్రి కంటే కూడా మనల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు దేవుడు. అవును కదా? ఆకాశం కంటే భూమి కంటే కూడా, భూమి కొరకు చనిపోయాడా? ఆకాశం కొరకు చనిపోయాడా? నక్షత్రాల కొరకు చనిపోయాడైనా? మన కొరకు అంటే అర్థం ఏంటి? ఆకాశమును భూమి కంటే కూడా మనం విలువైన వారు దేవుని దృష్టిలో. అందుకైనా సిలువలో మన కొరకై సిలువ ఎక్కబడి ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి పునరుద్ధరణై తిరిగి లేస్తూ వచ్చాడు. ఎందుకు? మన కొరకు. సో మన క్రియలు ఎలా ఉండాలి? ఏ రోజుకు ఆ రోజు క్రియలు ఎలా ఉండాలంటే అభివృద్ధిలోకి రావాలి, కానీ చచ్చిన స్థితిలో ఉండకూడదు. చాలామంది ఉంటారు, మందిరానికి వచ్చినప్పుడే భక్తి బయట ఉండేది, మందిరానికి వెలుపట ఉన్నప్పుడు భక్తి ఉండదు. నిజ స్వరూపం, మన నిజ క్రియలు ఏంటనే బయట ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది విషయాలు చెబుతున్నా, మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మందిరములు ఎలా ఉండవు, మందిరం బయట మన క్రియలు ఎలా ఉంటున్నాయి. మనం ఇంటికాడ ఉన్నప్పుడు మన క్రియలు ఎలా ఉంటున్నాయి, లేదా పని చేసేటప్పుడు ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఏదో ఒక విధానంలో ఉన్నప్పుడు మన క్రియలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం మారుమనసు పొందాలా లేదా అన్నది. మంచి క్రియలకు తగినట్టుగా అంటే అర్థం ఏంటి? క్రియలకు తగినట్టుగా మనం ఏం చేయాలా? ఫలించాలంటే అర్థం ఏంటి? ఈరోజు క్రియలు రేపటికి అద్భుతమైన రీతిలో ఉండాలి. ఈరోజు జీవించిన క్రియాపూర్వకమైన జీవితం రేపు జీవించే క్రియాపూర్వకమైన జీవితం ఎలా ఉండాలా? ఈ రోజుది రేపటి కంటే తక్కువ ఉండకూడదు. ఈ రోజుది ఎలా ఉండాలి? రేపటి కంటే కొద్దిగా ఉన్నప్పుడు రేపటిది ఏం చేస్తుందంటే మరొక దానికంటే ఇంకా ఎక్కువ వెళ్ళిద్ది. సో ఎలా ఉండాలి మన క్రియలు? ఈరోజు 100% ఉంటే రేపటికి ఎలా ఉండాలి మన క్రియలు? 101 కన్నా రావాలి. అంటే అలా అభివృద్ధి ఫలించాలి.
అంతేగాని 100 క్రియలు రేపటి దినానికి వచ్చేసి రేపటి ఫలం 98కి 97కి బ్యాటరీ కానీ ఫోన్లో ఉన్న బ్యాటరీ లో బ్యాటరీ వచ్చినట్టుగా అయిపోయింది అనుకో, ఇక కష్టం. లో బ్యాటరీ అయిపోతే ఏమైంది? ప్రతి స్మార్ట్ ఫోన్లో చూస్తే మనకు అర్థమైంది. మామూలు ఫోన్లో కూడా, స్మార్ట్ ఫోన్లో అయితేనే రెడ్ మార్క్ ఇస్తాడు, మామూలు ఫోన్లో అయితే టకటక కొట్టుకునేది. ఎందుకు? నేను చావటానికి సిద్ధంగా ఉండా, నన్ను బ్రతికించు. సిగ్నల్ ఇస్తుంది, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉండా. ప్రతి ఫోన్ కూడా మనకి ఇంటిమేషన్ ఇచ్చింది. ఏమని? 20% రాగానే స్మార్ట్ ఫోన్లు ఏమని చెబుతాయి? ఆండ్రాయిడ్ ఫోన్లు ఛార్జింగ్ అయిపోతుంది అన్నది ఒక ఇంటిమేషన్ వచ్చింది. ఎందుకు? ఛార్జింగ్ పెట్టుకోండి అని, చావునకు సిద్ధంగా ఉన్నానని. అవును కదా? కీప్యాడ్ ఫోన్లు కూడా, చిన్న ఫోన్లు కూడా చెబుతాయి టకటక ఛార్జింగ్ అయిపోయినప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకు? నా మరణ దినం నాకు సమీపిస్తుంది కాబట్టి నన్ను మరలా ఫలింపు చేయడానికి, నాకు మరలా ఉద్యమం రావడానికి, మరలా నేను ఎక్కువసేపు ఉండడానికి నాకు ఏం చేయాలా? ఛార్జింగ్ పెట్టండి అంటది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆహా, ఈ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని టక్కనే పిన్ని పెడతాం, ఆ ఛార్జింగ్ ఎక్కింది. ఇప్పుడు నా ఫోన్ ఉందంటే 15 నిమిషాలు 20 నిమిషాల్లో 100% ఎక్కేసింది. అంత స్పీడ్ ఎక్కింది. సరే, దేవుడు అది అనుగ్రహించాడు, దేవుని కొందనాడు. ఎందుకంటే ఇప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎండింగ్ ఒకటి ఉంది, తగ్గకూడదు. ఎప్పటికప్పుడు తగ్గింపు రాకూడదు. ఎలా ఉండాలా? ఎక్కుతూనే వెళ్ళాలి, ఒక మెట్టు ఎక్కుతూనే ఉండాలి, కానీ తగ్గింపులో రాకూడదు. సో బైబిల్ చెప్పేది ఏంటంటే మన క్రియలు ఎలా ఉండాలంటే ఒకదానికొకటి ఫలించేటట్టు ఉండాలి. ఎప్పుడైతే మన అందరి క్రియలు ఒకదానికొకటి ఫలించుకోకుండా నిర్జీవమైన క్రియలు మనం కలిగి ఉంటామో, నిష్ప్రయోజకమైన క్రియలు మనం కలిగి ఉంటామో, పనికిరాని క్రియలు మనం కలిగి ఉంటున్నామో, దాని విషయమే మనం మారుమూసి పొందాలి. దేవుని మందిరానికి వెలుపుట మన క్రియలు ఎలా ఉన్నాయి, దాని విషయమే అందరం కూడా ఏం చేయాలి? క్రియలకు తగినట్టుగా ఫలించినందుకు మారుమూసి పొందాలి. ఇదన్నమాట 4. 5వ విషయం చూద్దామండి. 5వ విషయం చూసినట్లయితే కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ఐదో మాట, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. చాలక్క, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గాలివారే ఇచ్చకములాడు పెదవులతో ఏం చేస్తున్నారు? ఇచ్చకములాడువారు. సో మనం ఏ విషయంలో అందరం మారుమనసు పొందాలి అని అంటే ఇది 6వ మాటను చూస్తున్నాం ఈరోజు. ఎన్నో మాట ఇది? 6వ మాట. ఏ విషయంలో మనం అందరం మారుమనసు పొందాలంటే 6వ విషయం కనబడుతుంది. అందరూ మారుమనసు అంటే మనం చూసే 4వ మాటలో 6వ మాట, తర్వాత మనం చూసే మాట ఏంటి? అందరూ మారుమనసు పొందాలి. అందరూ ఏ విషయంలో మారుమనసు పొందాలంటే, మొట్టమొదటి ఏ విషయంలో మారుమనసు పొందాలా? మన ఆలోచన విషయాల్లో అందరూ మారుమనసు పొందాలి. 2, ఒకరితోనొకడు అబద్ధం ఆడుకుంటున్నాం కాబట్టి అబద్ధాల విషయాల్లో మారుమనసు పొందాలి. 2, మోసపూర్వకమైన మనసు కలిగి ఉన్నందుకు మారుమనసు పొందాలి. 3, క్రియలకు తగినంత ఫలము లేదు కాబట్టి ఫలభూరితమైన క్రియలు మనలో లేనందుకు మారుమనసు పొందాలి. 5, ఇచ్చకంలాడు పెదవులు కలిగి ఉన్నారు కాబట్టి ఏం చేయాలి? మనం మారుమనసు పొందాలి. ఇచ్చకంలాడు పెదవులు అంటే ఏంటి? ఇచ్చకంలాడు పెదవులు అంటే ఏంటి చెప్పండి. ఇచ్చకంలాడు పెదవులు అంటే చాలా విషయాలు ఉన్నాయి హెచ్చకంలాడే అనే దాని గురించిలో. కానీ ఒకటేంటంటే హేళనగా మాట్లాడుకోవటము. ఏంటి? హేళనగా. ఇచ్చకములాడు మాటలు అంటే అర్థం ఏంటంటే ఇచ్చకములాడు పెదవులు అంటే అర్థం ఏంటంటే హేళనగా మాట్లాడే పెదవులు అని అర్థం. ఎలాంటివి? హేళనగా. ఇచ్చకములు అని అంటే అనేక కోణాలు వస్తాయి. ఒక అబద్ధం వచ్చింది, హేళన మాటలు వస్తాయి, అసహ్యంగా మాట్లాడేవి, ఇంకా కించపరిచి మాట్లాడేవని, ఇవన్నీ హేళనతో కూడినవి. కానీ చాలా ఉన్నాయి అంటే నాకు తెలిసినంత వరకు. కానీ ఒకటేంటంటే ఇవి ఇచ్చకములాడు పెదవులు కలిగి ఉండారు ప్రజలు. అందరూ మారుమోసి పొందారు ఆ ఇచ్చకములు కలిగిన పెదాల విషయమై. ఎందుకు? ఇచ్చకములు కలిగినటువంటి పెదాల ద్వారా ఏమొస్తుందంటే హేళనకరమైన మాటలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? హేళనకరమైన మాటలు. అంటే ఒక మనుషుడిని హేళనగా మాట్లాడేటట్టు ఉంటేనే కానీ ఒక మనుషుడికి ఏమంటారు ప్రేమపూర్వకంగా అందించే మాటలు కలివు.
ఒక మనుషుని హేళన చేసినట్టు. హేళన చేయటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఒక మాట ఉంది. ఒక వ్యక్తి ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రోడ్డు అమ్మటే నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి రోడ్డు అమ్మటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సపోజ్ బట్టలు చిరిగిపోయినాయి అనుకోండి. ఈ రోడ్డు మార్గంలో కూడా వెళ్తున్నాడు. ఈడ కొందరు ఉన్నారు, వీళ్ళందరూ డబ్బు కలిగిన వాడు, లేనివాడు. అర్థమైందండి? డబ్బు లేనివాడు, డబ్బు కలిగినవాడు. వస్త్రాలు కొనుక్కోవటానికి కూడా ఏమి లేదు, డబ్బులు లేవు. చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుని వెళ్తున్నాడు. తన స్తోమత అంతే, తన ఇంట్లో తన తల్లిదండ్రుల స్తోమత అంతే వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ధనవంతులు ఏం చేస్తున్నారు? అందరూ మంచి మంచి వస్త్రాలు, వీళ్ళు సంపాదించింది కాదు, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏం చేస్తున్నారు? చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు సంపాదించింది ఎవరూ లేరు, ఎవరో రూపాయి సంపాదించినాడు కాదు, తల్లిదండ్రులు పెట్టిన ఆస్తి ప్రకారం జీవించినోళ్ళే. ఇప్పుడేం చేస్తున్నారు? ఎదుటి వ్యక్తిని, అంటే వస్త్రాలు చినిగిపోయిన వాడిని చూసి హేళన చేస్తున్నారు. అంటే ఎలాగూ హేళన అంటే, అరే చూసావా వాడు వస్త్రాలు చిరిగిపోయి, వాడు చూసి ఎట్టుంటాడు, వాడు అంతేరా, వాడి జీవితం అంతేరా, వాడు అట్లాగే ఉంటాడురా, చూసావా వాడు చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుంటున్నాడు, మనకెంత మంచి వస్త్రాలను చూడు, వాడు చూడు ఎలా ఉంటాడు అంటాం. అంటే అర్థం ఏంటి? ఇది హేళన చేయటం. మనకున్నదని ఎదుటి వ్యక్తికి లేదని తక్కువగా మాట్లాడటంలో హేళన ఉంది. ఖచ్చితంగా. మనకున్నది ఎవరు? మనకిచ్చింది ఎవరు? దేవుడే. దాని హేళనగా ఉన్నప్పుడు తీసేసేది ఎవరు? దేవుడే. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనిషి కూడా హేళనకరమైన మాటలు మాట్లాడతాడు ఎదుటి వ్యక్తిని. అంటే ఒక తక్కువ చూపుగా, చిన్న చూపుగా చూస్తాడు. ఇచ్చికమలాడు పెదవులు కలిగిన వ్యక్తి అంటే అర్థం ఏంటంటే, ఎదుటి వ్యక్తి అంటే హేళనగా చూస్తాడు. ఆ వ్యక్తికి విలువిచ్చేది ఉండదు, ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చే ఉండదు. అది సేవకుడైనా, విశ్వాసులకైనా, ఇంకోరికైనా విలువిచ్చేది ఉండదు. ఎందుకంటే హేళనకరమైన జీవితం ఉంది. విలువ కలిగిన జీవితం ఏంటంటే, మాట్లాడే ప్రతి మాటకి చాలా విలువైంది. ఇంకా చెప్పాలంటే, మనుషుడు పలుకు ప్రతి మాటకి ఏం చేయాలా చెప్పండి? వాక్యం తెలుసా లేదా? తెలియదా? ఏం చేయాలా? మనుషుడు పలికే ప్రతి మాటకి ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? తీర్పు కాదు, ఇంకోటి ఉంది. మనుషుడు పలికే ప్రతి మాటకి, నాకు తెలిసి ఇప్పుడు మీకు వాక్యం తెలుసా లేదా అన్నది అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే మీరు వాక్యంలో ఎదుగుతున్నారా లేదంటే వేద మందిరానికి వచ్చి వెళ్తున్నారా అన్నది ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు అడుగుతుంటేనే అర్థమైంది. ఎందుకంటే ఎంతవరకు ఆత్మీయలో ఉండాం అంటే, మనం వాక్యం మీద మనసు పెడుతున్నామా, భౌతికమైన వాటి మీద మనసు పెడుతున్నాం అన్నది ఇప్పుడు అర్థమైంది. చెప్పండి, మనుషుడు పలికే ప్రతి మాటకి ఏం చేయాలా? నాకు తెలిసి ఇంకా టైం ఇస్తున్నా మీకు. మనుషుడు పలికే ప్రతి మాటకి ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఎంత దేవుని మందిరంలో వాక్యం వింటున్నాం, ఎంతవరకు వాక్యం మీద మనసు పెడుతున్నాం, లేదా మందిరానికి వచ్చి ఊరినే వెళ్తున్నాం అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు మందిరానికి వస్తున్నామో కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు వస్తున్నాం మన మందిరం? అనేక మార్లు చెబుతూ వచ్చా అంటే మీరు మందిరానికి వస్తున్నారు కానీ వాక్యం వినడానికి రావట్లా. బైబిల్ స్టడీ వెళ్ళాలా, సంఘ ప్రార్థన వెళ్ళాలా, ఉపవాస ప్రార్థన వెళ్ళాలా, ఆరాధనకి వెళ్ళాలా, ఇందుకోసం వస్తున్నట్టుంది. ఎందుకంటే మనుషుడు పలుకు ప్రతి మాటకి లెక్కప్ప చెప్పవలసిన దినం ఒకటి ఉంది. ఏముంది? లెక్కప్ప చెప్పాలి ప్రతి మనుషుడు. ఎన్నోసార్లు నేను చెప్తూ వచ్చి ఈ మాటలు కూడా, కానీ ఇంకా గుర్తులేదు మనకి. మనుషుడు పలికే ప్రతి మాటను కూడా మనుషుడు ఏం చేయాలా? జాగ్రత్త. మనుషుడు పలికే మాట లెక్కప్ప చెప్పాలంటే విన్న మాటలు కూడా లెక్కప్ప చెప్పాలి. సరిగ్గా విన్నందుకు, ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నందుకు కాదు, మందిరంలో ఉండవంటే కాదు, ఆ మాట ప్రకారం మనం జీవించినప్పుడు ఆ మాట మన హృదయంలో పెట్టుకోనందుకు కూడా లెక్కప్ప చెప్పాలి మనం. చాలా విలువైన మాటలు ఇవి. కాబట్టి ప్రియులారా, హేళనకరమైనది. ఇప్పుడు మీరు బాధపడద్దు, చాలా వాక్య విషయంలో మీరు లోలో ఉంటారు. మీరు వాక్యం వినటం తక్కువ. మందిరంలో కూర్చుంటున్నామే కానీ వాక్యం మీద మైండ్ పెడతలే, మన మనసు పెడతలా. పెడితే డైరెక్ట్ చెప్పగలుగుతారు. మనుషుడు పలికే ప్రతి మాటకి దేవునికి లెక్కప్ప చెప్పాలి. కానీ అదే చెప్పలేకపోతున్నామంటే, చిన్న మాటే సమాధానం చెప్పలేకపోతున్నామంటే, ఇక మన మనసు ఎక్కడ ఉంటుందో ఆలోచన చేసుకోవాలి. వాక్యం మీద ఉంటుందో లేకపోతే మందిరంలో ఉండగానే ఎక్కడ ఉంటుందో ఇక మనమే అర్థం చేసుకోవాలి. ఇక అది నేను చెప్పను, మళ్ళీ అది తీర్పు కొరకు వచ్చింది నాకు ఎందుకు. కాబట్టి ఇచ్చకలమలాడు మాట పెదవులు అంటే హేళనకరమైన మాటలు. ఎవరి గురించి ఎవరు హేళనగా మాట్లాడకూడదు. ఆ రైట్స్, అర్హత, ఆ యోగ్యత మనకు లేదు. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి మాట్లాడటానికి యోగ్యత లేదు. మనం ధనవంతులమైన, ఆస్తిపరులమైన, కోటీశ్వరులైన, ఇంకోటి ఉండ, ఏదుండ, ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి మాట్లాడటానికి అర్హత లేదు. ఎందుకు? హేళన చేయడానికి యోగ్యత లేదు. ఎందుకంటే ఆ అధికారం దేవుడు మనకి ఇవ్వాల. ఒక వ్యక్తిని హేళనగా మాట్లాడే జీవితం దేవుడు మనకి ఇవ్వాల. అప్పుడు మనం ఏం చేయాలా? ఎదుటి వ్యక్తిని హేళనగా మాట్లాడకూడదు. మనం
ఎదుటి వ్యక్తిని తక్కువ చేసినట్టుగా, ఎదుటి వ్యక్తిని చిన్న చూపు చూసినట్టుగా, ఎదుటి వ్యక్తి మనమేదో గొప్పవాళ్ళం, ఎదుటి వ్యక్తి ఏదో తక్కువవాడు అన్నట్టుగా చూడకూడదు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని హేళనగా మాట్లాడటానికి మనం యోగ్యులం కాము. సో మనం ఏదైనా హేళనగా మాట్లాడుతుంటే మారుమూసి పొందాలి. దేని విషయంలో ఎదుటి వ్యక్తి చిన్న చూపు చూస్తున్నాం? మన మాటలో ఒక వ్యక్తి గురించి ఎంతగా చిన్నగా మాట్లాడుతున్నాయి. చిన్నగా అంటే చిన్న చూపు చూసినట్టుగా మన పెదాలతో మాట్లాడే ప్రతి మాట ఇచ్చకములైనటువంటి మాట, హేళనకరమైన మాటలు ఏవైతే మన పెదాలతో మనం మాట్లాడుతున్నామో ప్రతి దాని విషయంలో మనం మారుమూసి పొందాలి. ప్రతి దాని విషయంలో. ఇక్కడ మందిరంలోనే కాదు, మందిరానికి వెలుపట కూడా, ఈ మందిరంలో కూర్చున్నప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా ఏం మాట్లాడుతున్నామో, మందిరంలో ఎక్కడ కూర్చుని ఏం మాట్లాడుతున్నాం, మందిరానికి బయటికి వెళ్ళి మనం ఏం మాట్లాడుతున్నామో ప్రతి మాటకి దేవునికి లెక్కప్ప చెప్పాలి. అందుకే మనం మారుమూసి పొందాలి. హేళనకరమైన ప్రతి మాట, హేళన చేసే ప్రతి మాటల విషయమే మనం ఎదుటి వ్యక్తి మనం మాట్లాడే మాటను బట్టి ఎదుటి వ్యక్తిని తక్కువగా, ఎదుటి వ్యక్తిని చిన్న చూపుగా మాట్లాడుతూ ఉంటే దాని విషయమే మారుమూసి పొందాలి. ఎగ్జాంపుల్, ఒక మాట చెబితే బాధపడదు. జ్యోతి అక్క ఉంది, నేను ఒక మాట అన్నా తక్కువగా, ఏమని అక్క చెప్పట్లేదు, అక్క మాట చెప్పదు, అక్క నిన్ను కాదు అక్క ఊరి నువ్వు అంటే ఏమన్నా కాబట్టి చెబుతున్నా. వాక్యం అడిగితే చెప్పదు, ఏ మాట మాట్లాడదు, మౌనంగా కూర్చునేది అనుకున్నా. అన్నిటికీ ఆపోజిట్ ఉంటుంది అక్క. మామూలుగా చెబుతున్నా, ఏం మాట్లాడదు అనుకో, అక్క వేస్ట్, అక్క ఏం మాట్లాడదు, మందిరంలో మౌనం కూర్చున్నది ఏముండదు ఆమె దగ్గర, అంతా ఉత్తిది అనుకున్నాను అనుకో. అప్పుడు ఏమైనట్టు? తక్కువగా మాట్లాడినట్టు. దాన్ని బట్టి ఏం చేయాలా? తీర్పు ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? ఆ అక్క మౌనం కూర్చున్నందుకు కూడా మనం ఏం మాట్లాడడానికి అధికారం లేదు. ఆమె మౌనంగా కూర్చున్నా, ఆమె ఏం చెబుతున్నా, వాక్యం సేవకులు చెబుతారు, బోధిస్తారు, వింటాం, దాని ప్రకారం జీవించడమే. మన పక్కనుండ విశ్వాసం గురించి మనం మాట్లాడటానికి అధికారం లేదు. అక్క నేను అన్నాను బాధపడవాక, మళ్ళీ దాని గురించి మళ్ళీ కామెంట్స్ వస్తాయి, నాకు సేవకుడు ఎట్టా అన్నాడని. సో ఏంటా మాట? ఒక మాట ఎందుకు ఫలానా ఇలా ఉందని మనం అనుకోకూడదు. ఆమె అట్లాగుండిద్దబ్బా, ఆమె ఎన్నిసార్లు చెప్పిన అట్టగా జీవించింది, ఆమె అట్లాగుండిద్ది, ఆమె అట్టాగుండిద్ది అనుకున్నాం అనుకో, అది హేళన చేసినట్టు దేవుని దృష్టిలో. దాన్ని బట్టి ఏం చేయాలా? తీర్పు ఉంది. ఆ తీర్పు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? మారుమూసి పొందాలి. ఎట్లాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభువు అక్కడ ఆలస్యమవుతుంది. ఎందుకు ఆలస్యమవుతుంది? హేళన ఎదుటి వ్యక్తిని మన రక్షణ మారుమూసు జీవితం, రక్షణ పొందిన వారు ఒకప్పుడు మారుమూసి పొందిన వారు ఒకప్పుడు జీవితం మార్చుకున్నాం. మనము ఎదుటి వ్యక్తిని హేళనకరంగా మాట్లాడుతున్నాం కాబట్టి మనం మారుమూసి పొందడం కొరకు ప్రభువు అక్కడ ఆలస్యమవుతుంది. ఒకప్పుడు మారుమూసి పొందిన మనమే ఇప్పుడు ఎదుటి వ్యక్తిని చిన్న చూపుగా చూస్తున్నాం. ఎదుటి వ్యక్తి అంటే గడ్డి పరకతో చూస్తున్నాం. ఒకప్పుడు మనం గడ్డి పరక కింద ఉన్నవారమే, ఇప్పుడు గొప్పవారిగాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎదుటి వ్యక్తిని చిన్న చూపుగా చూస్తున్నాం. దేవుడు ఎందుకు రాకుండా, ప్రభు తన కుమారుడు రాకుండా ఆపుతున్నాడు తెలుసా? రక్షణ మారుమూసి పొందిన మనం మళ్ళీ మారుమూసి పొందడం కొరకు. ఎందుకు? ఒకసారి రక్షణ మారుమూసి పొందాం, మరలా మారుమూసి పొందాలి ఆయనగా. ఎందుకు మనం మారుమూసి పొందాలా? హేళనకరమైన మాటలు. అందుకే ఆయన ఆలస్యం చేస్తుంది. లేదా ఆయన వచ్చాడు అనుకో, ఈ హేళనకరమైన మాటలు ఎదుటి వ్యక్తిని తక్కువగా మాట్లాడినందుకు, చిన్న చూపుగా చూసినందుకు నరకానికి వెళ్తాం మనం. దేవుని మందిరంలో బాప్తీసం తీసుకుని, పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకుని మారుమూసి పొంది బల్లలో పాల్గొని దేవుని రాజ్యానికి వెళ్తాం అనుకుంటే పిచ్చి భ్రమలో ఉండట్టే. వెళ్ళాం. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే చాలా రకాలుగా మనం సిద్ధపడాలి. దాంట్లో ఒకటి ఏంటంటే ఇది, ప్రభు రాకడ ఎందుకు ఆలస్యమవుతుంది తెలుసా? మనం అనుకుంటాం ప్రభు నువ్వు త్వరగా వస్తే బాగుండిద్ది అని. వస్తే బాగుండిద్ది, ఆయనకు బాగుండిద్ది, మనకు కాదు. ఆయన వస్తే దేనికి బాగుండిద్ది? తీర్పుకు పంపిస్తాడు. ఇట్లాంటి వాళ్ళు నా రాజ్యంలో వద్దని తీర్పు పంపిస్తాడు, అప్పుడు ఆయనకు బాగుండిద్ది. మరి మనకెలా ఉండిద్ది? నువ్వు రా ప్రభా, త్వరగా రా అన్నావు. హేళనకరమైన జీవితం పెట్టుకుని ఎలా రమ్మంట? రమ్మన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం తెలుసా? తీర్పుకి వెళ్తాం. మనుషుడు పలికే ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాల్సిన దినం ఉంది. నువ్వు రమ్మన్నావంటే నీ మాట లెక్కప్ప చెప్పడానికి రమ్మన్నట్టు. మరి ఆయన వస్తే ఏ మాటకి లెక్కప్ప చెప్పగలుగుతా? ఇంటికాడ ఉండవారిని కానీ, మందిరంలో ఉండ కానీ, ఇంటికాడ చుట్టుపక్కల ఉండవారిని కానీ ఎంత చిన్న చూపు చూసి ఎంత చిన్న మాటలు మాట్లాడుతూ వస్తాం, తక్కువగా ఎంత చూస్తూ వస్తాం. మరి మనిషిని తక్కువగా చూసినప్పుడు, తక్కువ మాటలు మాట్లాడినప్పుడు దేవునికి లెక్కట్టప్ప చెప్పగలుగుతూ వస్తాం. ప్రభువుని రమ్మనాలంటే ధైర్యం ఉండాలి గుండెల్లో. ఎందుకు? సిద్ధపడి ఉండప్పుడే. ఒక వ్యక్తిని హేళనగా మాట్లాడుకోకుండా ఉండప్పుడే ప్రభువా నువ్వు రా నా కొరకని మనం అనే స్థితిలో ఉండాలి. ఎదుటి వ్యక్తిని హేళనగా తక్కువ చూపుగా చూసి తక్కువగా మాట్లాడి ప్రభువా నువ్వు రా అని అంటే వస్తాడు. హేళనగా చేయబడిన వాడికి ఏమైంది? దేవుని రాజ్యం ఉంటుంది. కానీ హేళన చేసిన మనకేముంది? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఆ రాజ్యం పోగొట్టుకోకుండా ఉండటానికి మారుమూసి పొందాలి. ఇదన్నమాట 5. హేళనగా మాట్లాడకూడదు. ఈ రోజు నుండి ఎవరిని కూడా, ఒక సేవకునైనా, ఒక విశ్వాసులైనా, తోటి బంధువులైనా, స్నేహితులైనా తక్కువగా, చిన్న చూపుగా, హేళనగా ఎవరి గురించి మాట్లాడుకునే అర్హత మనకి అసలు మనమెవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడానికి మనకు యోగ్యత లేదు. మన పని ఏంటో మనం చూసుకోవాలి. మనం సిద్ధపడి మనం చూసుకోవటమే.
ఇది ప్రభు చెబుతున్నమాట. దావీదు అదే చెబుతున్నాడు. ప్రజలందరూ కూడా తన బలహీనతలు తాను చూసుకోవట్లా, తన లోపాలు తాను చూసుకోవట్లా, ఎదుటి వ్యక్తి గురించి చిన్న చూపు చూస్తున్నాడు. అంటే మనం ఎంత చిన్నతనం అవుతున్నామన్న చోట్ల ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నామంటే మనం ఎంత చిన్నతనం అవుతున్నాం అన్నది ప్రజలు గమనిస్తల్లా. ఏం చేస్తున్నారు? ఆ చిన్నతనంగా మాట్లాడేసాం అనుకుంటున్నారు. ఒక వ్యక్తి గురించి మనం చిన్నతనంగా మాట్లాడామంటే ఎవరి గురించి అయితే ఎంత చిన్నతనం చేసామో అంతకంటే చిన్నతనంలోకి మనం వెళ్ళిపోతాం. అందుకనే హేళనకరమైన పెదవులతో హేళనకరమైన ఇష్టకమలాడు పెదవులతో ఏం చేస్తున్నారు? ఇచ్చకమలాడు పెదవులు అంటే హేళనకరమైన మాట్లాడుకునేవారు హేళనకరంగా. సో ఇటువంటి జీవితం కలిగిన అందరూ కూడా మారుమోసు పొందాలి. లేకపోతే ప్రభు వస్తే ఇటువంటి జీవితం కలిగిన వారు ఏమవుతారు? నిత్య నరకానికి వెళ్తారు. అలా వెళ్ళకూడదని మారుమోసు పొందమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట అరండి, 6వ మాటను చూద్దాం. మొదటి దినవృత్తాంతములు రాసిన పత్రిక 29వ అధ్యాయం 11 వచనం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11 వచనం. మొదటి దినవృత్తాంతములు రాసిన పత్రిక 29వ అధ్యాయము 11 వచనం. తీసారా? మొదటి దినవృత్తాంతములు 29:11. యెహోవా భూమాకాశముల యందు సమస్తమును నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతను నీకే చెందుతున్నవి. యెహోవా రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు. అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. సో ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, ప్రియులారా, ఏ విషయంలో మనం మారుమనసు పొందాలి అని అంటే మరొక మాట రాయబడుతుంది. ఏ విషయంలో మనం మారుమనసు అంటే ఇక్కడ ఒక మాట అంటాడు, నీవు అందరికంటే నిన్ను ఏం చేసుకుంటూ వచ్చాడు? నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. కాబట్టి యెహోవా భూమి ఆకాశములందు సమస్తమును నీ వశం, మహత్యమును, పరాక్రమము, ప్రభావము, తేజస్సును, ఘనతను నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యం నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. 6వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ ఏ విషయంలో మారుమనసు పొందాలంటే మనము దేవుని కంటే ఎక్కడ హెచ్చించుకున్నామో దాని విషయమై, దేవుని కంటే ఎక్కడ మనల్ని మనం హెచ్చించుకుంటూ వచ్చామో దాని విషయమై మనం మారుమనసు పొందాలి. దాని విషయమై మనం మారుమనసు పొందాలి. సపోజ్ మనం ఒక మాట అంటాం. ఏమని అంటామంటే, ఒక ఆలోచించండి. ఒక్కొక్కసారి మనం అంటాం, బ్రదర్ నాకు ఒక 1000 రూపాయలు అప్పు కావాలంటాం. మనమేమంటాం? దాందే ఉంది బ్రదర్, ఇచ్చేస్తానంటాం. ఏమంటాం? ఇచ్చేస్తానంటాం. అంటే అర్థం ఏంటి? మనం ఇవ్వగలుగుతామని చెబుతున్నాం, నేను ఇవ్వగలను నీకు. కానీ మనం చెప్పాల్సింది ఏంటి తెలుసా? ఆ దేవుని కృప, దేవుడు నాకు ఇస్తే నీకు ఇస్తాను. ఏమనాలా? దేవుడు నాకు ఇస్తే, నాకు ఇచ్చిందంటే నీకు ఇస్తా. కానీ మనమేమంటాం? ఇస్తాను బ్రదర్, దాన్ని ఏముంది ఇస్తాను బ్రదర్ అంటాం. మన దగ్గర ఉంటే ఏమంటాం? ఇస్తానంటాం. కానీ అది మనల్ని మనం హెచ్చించుకున్నట్టు. మనం ఏం చెప్పాలా? దేవుని చిత్తమై దేవుడు నాకు ఇస్తే నేను ఇస్తా. అది మనం హెచ్చించుకోకుండా దేవుడు నాకు ఇస్తే నేను నీకు ఇస్తానంటే మన దగ్గర ఉండా, కోట్ల ఆస్తి ఉండొచ్చు, విలువ కలిగిన డబ్బులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు. ఎంత ఉందో మనం ఏం చెప్పాలా? బ్రదర్, ఒక వ్యక్తి మనల్ని అడుగుతాడు, ఒక 1000 రూపాయలు అడుగుతున్నాడు అనుకోండి, ఏం చెప్పాలి? 1000 కాదు, ఇంకెక్కన్నా 10,000 అనుకోండి, 1,00,000 రూపాయలు అనుకోండి, 10 లక్షలు అనుకోండి, ఎంతైనా ఒక వ్యక్తి మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలా? మన దగ్గర ధనం ఉందన్న అహంకారంతో, గర్వంతో నేను ఇస్తాను అని నువ్వు ఎప్పుడు చెప్పకూడదు. నువ్వైనా నేనైనా ఏం చెప్పాలా? దేవుని చిత్తమై దేవుని కృపలో దేవుడు నాకు అనుగ్రహిస్తే నేను ఇస్తాను. నేను ఇస్తాను అంటే అర్థం ఏంటి? నేను చేయగలను అని అర్థం. ఏమర్థం? చేయగలను. నువ్వెవరు చేస్తా? నువ్వు డబ్బులు ఇస్తానన్నావు, ఒక వ్యక్తికి 10,000 ఇస్తావు సపోజ్, అడుగుతున్నాడు, రేపు రా ఇస్తానంటావు. రేపు బ్యాంకు క్లోజ్ అయిపోయింది, మరేం చేసా? ఇవ్వగలుగుతావా? మరి ఇస్తానన్నావు, ఇవ్వాలి కదా. పోనీ నీకే ఏదో ఒక మోషన్స్ అవుతాయి, లేదా ఏదో జ్వరం వచ్చింది, ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. ఎప్పుడు? పోనీ మన దగ్గర ఉన్న మనం ఇచ్చేస్తూ అమ్ముతుండదు. ఆ రోజే మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, మరి ఏం చేస్తాం? మనం ఇస్తాను అని చెప్పావు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తాను అని ఎందుకన్నామంటే మనం దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటున్నాం.
సో దేవుని కంటే ఎవరం కూడా హెచ్చించుకోవడానికి అర్హులమే కాదు. దేవుడిచ్చిన దానికి దేవుని కంటే ఎక్కువగా మనం ఎట్లా హెచ్చించుకుంటాం? మనం ఏమన్నానంటే, ఆ దేవుని కృపలో దేవుడు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా, దేవుని కృపలో దేవుని చిత్తమే దేవుడు నాకు ఇస్తే నేను నీకు అనుగ్రహిస్తా. అది అంటున్నారు ఏంటంటే, ఇది నా దగ్గర లేదు, మన దగ్గర ఉండా మన దగ్గరదిగా మన కాదని అర్థం. ఇది దేవుంది, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నీకు ఇస్తానని అర్థం. అంటే అప్పుడు ఏమైంది? నేను ఇస్తానంటేనేమో మనకు ఉంది కాబట్టి మనం ఇవ్వగలం, దేవుని కంటే ఎక్కువగా. సో దేవుని కంటే ఎక్కువగా ఎప్పుడు మనం చేసుకోవాలి? నీ దగ్గర ఉందా, నీకు ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి నీదాన్ని నేను ఇవ్వగలనని ఎట్లా చెబుతా? ఇది నాది కాదు, ఏది మనకిచ్చినా అది దేవుడిచ్చిందే. మనం ఏం చేయాలా? దేవుని చిత్తమైతే దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దేవుని చిత్తమైతే నేను నీకు ఇస్తానని చెప్పాలి. తద్వారా ఏమవుతుంది? అది దేవుడు ఇవ్వటం ద్వారా ఇతను నాకు ఇచ్చాడన్న ఒక ఆలోచన మనిషిలో పుట్టింది. ఏం పుట్టింది? దేవుని చిత్తమైతే దేవుడు తనకి ఇచ్చాడు, అందుకే దేవుడు నాకు ఇచ్చాడన్న ఒక ఆలోచన పుట్టింది. అంతకాకుండా దేవుని చిత్తమే దేవుడు ఇచ్చేదాన్ని కాక నేను ఇస్తానంటాం, మనం ఇచ్చేస్తాం. ఏమంటాం? పలానా వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చాడు అంటాడు. అప్పుడు ఏమైంది? అసలు ఇచ్చేవాడు ఎవరు? ఏది ఇవ్వాలన్నా ఎవరిస్తారు? దేవుడే. మరి మనం ఎవరు ఇచ్చామనిపించుకోవడానికి, ఇది నేను ఇచ్చాను అని చెప్పుకోవడానికి కూడా మనకు అర్హత లేదు. మనం ఏమీ ఇవ్వలేని వారమే. మనల్ని ధనవంతులుగానే చేయగలడు, దరిద్రులుగానే చేయగలడు. ఆయన శక్తిలో ఆయనలో ఉంది మనం ధనవంతులమా దరిద్రులమని. అయితే మనం ఎలా ఉండాలా? ఇదిగో ఇది నేను ఇస్తాను, నా దగ్గర ఉందని ఎప్పుడు అనకూడదు. ఇది దేవుని చిత్తమైతే దేవుడు నాకు ఇస్తే నేను మీకు ఇస్తాను, నేను నీకు ఇస్తాను. రేపు రా, అది దేవుని చిత్తమైతే నా దగ్గర ఉంటే నీకు ఇస్తా, దేవుడు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా. తద్వారా ఏమైంది? ప్రతి దాంట్లో దేవుని మాట ఉంటుంది ద్వారా, ఓహో ఇతనికి దేవుడు ఇస్తాడేమో, దేవుని ద్వారా అతడు పొంది అతను మనకిస్తాడేమో అన్న ఆలోచన వచ్చింది. అంతేగాని నేను ఇస్తానంటే ఈయన బాగా డబ్బులు ఉండేవాడు రా, ధనవంతుడు రా అనుకుంటాడు. అంటే అర్థం ఏంటి? అసలు నువ్వు నేను ధనవంతుడు అని ఎక్కడ రాయబడి ఉంది? రాయబడి ఉంది ఏమని? ధనవంతులు అని రాయబడుతూ వచ్చింది. ఎక్కడ రాయబడి ఉంది అనమాట కాదు, ధనవంతులు అని ఉంది. మన ధనం ఎలాంటిది? ఈ లోకంతో పోయే ధనం. బైబిల్ ఉంది కదా, మన ధనం ఎలాంటిది? చిమ్మట పట్టేది, లేకపోతే చెదల పట్టేది, తినేసేసేది మన ధనం. కానీ ఆయన ఎలాంటి వాడు? గొప్ప ధనవంతుడు. ఆయన యేసు ప్రభువు గొప్ప ధనవంతుడు. మరి మనం ఎవరమే? మనకున్న ధనం ఆయన కాలిగోటితో సమానం కూడా పనిచేయదు. ఎలా? కాలిగోటి కూడా పనిచేయదు. మరి మనం ఏం చేయాలా? మనకున్న డబ్బును బట్టి ఇంకో దాన్ని బట్టి మాట అయినా సరే ఏదైనా మనం ఏం చేయాలా? ఏదైనా ఎదుటి వ్యక్తి ఒక మాట అడిగితే ఇది నేను చేస్తాను, నా వల్ల అవుతుందని మనం చెప్పకూడదు. దేవుని చిత్తమైతే దేవుడు కనికరిస్తే, దేవుడు నాకు ఏదైనా సహాయం చేస్తే నేను నీకు చేయగలను, నీకు మాట ఇవ్వగలను, నీకు ఇది సమకూర్చగలుగుతా. అంటే ప్రతి దాంట్లో దేవుని చేర్చాలి. కానీ ఇక్కడ రాయబడుతూ వచ్చింది చాలామంది. ఇప్పుడు ఈ మాట చెబితే మనం అందరం మారుమూసి పొందాలి. ఏమని? ఎన్నోసార్లు అనేకులు చెబుతాం, బ్రదర్ నేను ఇస్తా పో, నీకెందుకు, నేను చేస్తా పో, నేను ఇవ్వగలుగుతా పో అంటాం. నువ్వెవరు ఇవ్వటానికి? నీకేముంది? నీకంటే ఏం లేదు, నాకంటే ఏం లేదు, మొత్తం అయిందే. ఎవరిదే? దేవుడిదే. మనం ఏం చెప్పాలా? దేవుని చిత్తం అయితే దేవుడు నాకు ఏదన్నా ఇస్తే నాకు ఇచ్చిన దాంట్లో నేను దేవునికి ఇవ్వగలుగుతా, లేదా ఎదుటి వ్యక్తికి నీకు సహాయం చేస్తా అని దేవుని చిత్తమైతే అని చెప్పాలి. మనల్ని బట్టి నేను ఇస్తాను అని అనకూడదు. అంటే ఏమైంది? మనం ఇచ్చేదాన్ని మనం హెచ్చించుకున్నాం కాబట్టి ఉండదు కూడా పోయింది. ఎప్పుడు కూడా మనం అలా కాదు. మీరు చాలాసార్లు చూసుంటారు, చాలామంది రాజులు తమ అతిశయానికి గర్వానికి పోయి, పేరు ప్రఖ్యాతలు పోయి, చాలామంది రాజులు ఏం చేశారు? దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఉంటారు. పేరు కోసం ఇప్పుడు ఏమయ్యారు? అడుక్కు తినేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. రాజులు దానం చేసి అడుక్కు తినేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందుకని మనల్ని మనం ఎప్పుడూ హెచ్చించుకోకూడదు. దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటున్నామంటే అర్థమే. ఎలా హెచ్చించుకుంటున్నామంటే ఎవరన్నా మన దగ్గర సహాయంకి వస్తే ఇది నేను చేస్తాను అని అనడమే దేవుని కంటే హెచ్చించుకోవడం. ఇది నా వల్ల కాదు బ్రదర్, దేవుని చిత్తమైతే దేవుడు నాకు సహాయం చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. అది మనం దేవుణ్ణి హెచ్చించినట్టు, మనం తగ్గించుకున్నట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఓహో నేను అతనికి ఎంత ఇచ్చినా, ఎంత సమృద్ధి ఇచ్చినా, నేను ఇస్తేనే ఎదుటి వ్యక్తి ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి నేను ఇంకా సమృద్ధిగా ఇవ్వాలని అనుకుంటాడు. ఏం చేస్తాడు? ఇంకా సమృద్ధిగా ఇవ్వాలని ఆశ కలిగి ఉంటాడు. లేదు నేను ఇస్తానంటే ఈయనకి నేను ఇచ్చిందనే గుర్తుపెట్టుకోవాలన్నాడికి ఇంకెందుకు అని చెప్పి ఉండదు తీసేస్తాడు. అంతే, ఉండదు తీసేస్తాడు. కాబట్టి దేవుడు మనకి ఏది ఇచ్చినా, ఎంత గొప్పవారమైనా, ఒక మాట విషయంలో, ధన విషయంలో, ఇంకేదైనా సహాయం చేసే విషయంలో ఇది నేను కాదు నేను ఇస్తానని చెప్పొద్దు. నాకు దేవుడు సహాయం చేస్తే, దేవుడి చిత్తమైతే దేవుడు నాకు ఏదైనా ఇస్తే నేను ఇస్తా అని మనం చెప్పాలి. అలా చెప్పినప్పుడు దేవుని కంటే నేను ఇస్తాను, నేను చేస్తానంటే దేవుని కంటే హెచ్చించుకోవటమే. ఇది 6వ మాట. సో ఎక్కడైతే ఇలాంటి మాటలు మనం చెప్పామో, నేను చేస్తాను, నేను చెప్తాను, నా వల్ల అవుతుంది, నేను చేయగలనని మనం ఎక్కడ చెప్పామో వాటి విషయాన్ని మనం మారుమూసి పొందాలి. అంటే దేవుని కంటే హెచ్చించుకున్నాం. దేవుని చిత్తమైతే అని ఎప్పుడైనా చెప్పామా? అసలు మనం చెప్పాక ఎప్పుడైనా చెప్పావా? చెప్పండి. ఎవరైనా సరే చెప్పండి అన్న, చెప్పారా?
ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చే విషయంలో 10 రూపాయలు అప్పు వచ్చినా కానీ నేను ఇస్తానని అంటాం, కానీ దేవుని చిత్తమైతే దేవుడు నాకు ఇస్తే ఇస్తానని ఎప్పుడైనా చెప్పామా? మరి మనం రక్షించబడిన కానించి ఇప్పుడు మారుమూసి పొందాల్సిందే. ఎప్పటి నుండి? రక్షించబడిన కానించి ఈ రోజు వరకు ఈ విషయం తెలిసినంత వరకు కూడా, తెలియనంత వరకు ఏం చేయాలి? మారుమూసి పొందాల్సిందే. ప్రభా పలానా చోట నేను ఇస్తానన్నా, పలానా వ్యక్తికి ఇలా చెప్పా, నీకంటే హెచ్చుకుని నేను హెచ్చించుకున్నా, పలానా వ్యక్తికి ఇలా సహాయం చేస్తానన్నా, పలానా వ్యక్తికి ఇలా ఇస్తానన్నా, నేను ఇస్తానని చెప్పా, నేను ఇవ్వట్లే ప్రభా, నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తానా, నేను హెచ్చించుకుంటూ వచ్చా. మనం ఎప్పటి నుంచి? అజ్ఞాన కాలం గురించి కాదు, జ్ఞానంతో కూడిన కాలం గురించి ఏం చేయాలా? జ్ఞానంతో కూడిన కాలం ఆరంభమైనప్పటి నుండి ఇప్పటి వరకే మారుమూసి పొందాల్సిందే. ఏమని? ఖచ్చితంగా మనం మారుమూసి పొందాలి. ప్రభా నేను పలానా వ్యక్తికి ఇది సహాయం చేస్తా, ఇది ఇస్తా, లేదా ఒక మందిరం ఒక వస్తువు అవసరం నేను ఇస్తా, మందిరం ఇది కావాలి నేను చేయగలుగుతా, నేను చేస్తానని మనం ఏదైతే చెప్పుకున్నామో దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవటమే. ఇచ్చివాడేవాడు ఆయనే, మనకు అనుగ్రహించేవాడేవాడు ఆయనే. మరి ఆయన కంటే ఇచ్చు మనం ఇస్తామని మనం ఎట్లా చెబుతాం? ఎన్ని కోట్ల ఆస్తి మన దగ్గర ఉండా మనం ఇచ్చేది కాదు, ఆయన ఇచ్చేది. దావీదుకి ఎంత ఉంది? ఎంతో ఆస్తి ఉంది. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, ఏదో దేవుని మందిరం కట్టేయాలో దేవునికి ఇవ్వాలనుకున్నాడు. ఏమన్నాడు? నువ్వు వద్దు, అసలు నువ్వు మందిరమే కట్టొద్దు, ఆపే, నీ ఆలోచనలు, నువ్వు నడిచిన విధానం, నువ్వు జీవించిన జీవితం కరెక్ట్గా లేదు, నువ్వు మందిరం కట్టొద్దు, ఆపే అన్నాడు. ఆపే, నువ్వు చేసిన పని బాగాలేదు దావీదు, నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, నువ్వు సరైన విధానంలో జీవించలా, సరైన విధానంలో జీవించుకోకుండా మందిరం ఎలా ప్రయాసపడతా, మందిరం కోసం ఎందుకు ముందుకు వెళ్తా, నువ్వు సరైన విధానంలో చేయట్లా, జీవిస్తల్లా, నీకు లేదా అర్హత. ఒకవేళ ఏదన్నా ఉందంటే నీ కొడుకు కడతాడు, నువ్వు ఆగిపోన్నాడు. ఏమయ్యాడు దావీదు? నోరు మూసుకొని మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. సరే ప్రభువా అని. ఎందుకు దావీదు అన్నీ సమకూరుస్తున్నాడు. బహుశా దేవుని కంటే హెచ్చించబడిన అనుభవం ఉందేమో. నేను దేవుని మందిరం కడతానంటున్నాడంటే కట్టేది ఎవరు? దేవుని మందిరం నేను కడతానంటే నేను కడతానా? మీరు కడతారా? మనం ఎవరం కట్టలేం, మన ఆలోచన గడ్డిపరకే, కట్టేది ఆయనే. ఆయన ఆజ్ఞయిస్తే 5 నిమిషాలు పట్టింది. ఏమన్నాడు? 3 దినాలు ఈ దేవాలయం కడతానన్నాడు. 3 దినాలు కట్టగల సమర్థుడు ఆయన. ఆలోచన అది. మన ఆలోచన 30 సంవత్సరాలు కట్టినట్టు ఉంది. ఎన్ని సంవత్సరాలు కట్టారు వాళ్ళు? 40 సంవత్సరాల దాకా 30 సంవత్సరాలు కట్టారు దేవాలయం. దాన్ని ఏమన్నాడు? 3 రోజుల్లో కడతానన్నాడు. వాళ్ళు 40-30 సంవత్సరాలు కట్టింది 3 రోజులని కడతానంటున్నాడు. ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది? కాబట్టి మందిరం విషయంలో కానీ మన వ్యక్తిగత విషయంలో ఏది కూడా ఇది నేను చేస్తాను, నా వల్ల అవుతుంది, నేను చేశానని ఎక్కడా చెప్పకూడదు. ఎందుకు? 1 రూపాయి ఇచ్చినా, ఒక సహాయం చేసినా, ఒక మాట సహాయం ఎదుటి వ్యక్తి ద్వారా చేపించినా నేను చేస్తాను, ఇది నా వల్ల అవుతుందని ఎప్పుడు చెప్పకూడదు మనం. మరి ఏం చేయాలా? దేవుని చిత్తమైతే దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి నేను చేయగలుగుతా. ఒక మాట చెప్పాలన్నా, ఒక సహాయం చేయగలనన్నా దేవుడు నాకు ఇస్తే అని మనం చెప్పాలి. పూర్వం మందిరానికి ఇచ్చినవైనా ఇప్పుడు ఇచ్చేవైనా మనం ఏం చెప్పాలా? దేవుని చిత్తమై దేవుని సహాయం, దేవుడు నాకు సహాయం చేస్తే నేను ఏదైనా నేను చేయగలుగుతా. అలాంటి మాట చెప్పే అనుభవంలోకి మనం రావాలి. అలా చెప్పనప్పుడు గత మందిరం విషయాలు ఏదైనా సాయం చేసినా, ఇప్పటి విషయాలు ఏదైనా ముందరికెళ్ళినా, ఒక మాట విషయంలో ముందరికెళ్ళినా నేను చేస్తున్నానని మనం అన్నప్పుడు మారుమూసి పొందాల్సిందే. లేకపోతే మనం దేవుని కంటే హెచ్చించుకున్న ఒక మాటను బట్టి దేవుని తీర్పులోకి వెళ్తాం. మారుమూసి పొందాలి. ఇది ప్రాముఖ్యమైన మాట. 7వ విషయాన్ని చూద్దానండి. ఆదికాండం 22:19. ఆదికాండము 22:19. ఆదికాండము 22వ అధ్యాయము 19వ వచనం. తర్వాత అబ్రహాము తన పరివారం యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బయెష్బాకు అబ్రహాము బయెష్బాలో నివసించాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత ఇక ఏ సంగతులు దాకా అయిపోయింది. చివరి మాట ఏమని రాయబడుతూ వచ్చింది? చివరి మాట ఏమనుందంటే ఏమంది? తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెర్షెబాకు. సో అందరూ మారుమూసి పొందాలి. ఎందుకంటే అందరూ కలిసి నడవటానికి, అందరూ కలిసి ఒకే తాత్పర్యం మీద నడవటానికి ఏం చేయాలా? మారుమూసి పొందాలి. ఎందుకు? ఒకళ్ళ తూర్పు, ఒకళ్ళ పడమర, ఒకళ్ళ ఉత్తరం, ఒకళ్ళ దక్షిణం. ఈ జీవితం మనలో ఉంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? మారుమూసి పొందాలి. మారుమూసు పొందాలి. అందరం కూడా తూర్పు నుండి వాళ్ళు పొందాలి, పడమర, దక్షిణం, ఉత్తరం ఉండే వాళ్ళు అందరూ కూడా ఏం చేయాలా? ఒకే ఘాటి మీదకి వచ్చి నడవాలి ముందరికి. సంఘం అంతా, మందిరం అంతా ఒకే మాట, ఒకే ఆలోచన మీద నడవటం కొరకు మారుమూసి పొందాలి. ప్రభా నన్ను బట్టి సంఘం అంతా కలిసి నడవట్లేదా?
నా మాటలను బట్టి సంఘం అంతా కలిసి ముందరికి వెళ్తలేదా? నా మాటలను బట్టి మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి ముందరికి వెళ్ళలేకపోతున్నాడా? అయితే నన్ను క్షమించు. ఎందుకు? అందరూ కలిసి వెళ్ళటానికి మారుమూసి పొందాలి. మనం ఎవరమైతే కలిసి వెళ్ళకోకుండా చేస్తున్నామో దాని విషయమే మనం మారుమూసి పొందాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనకు తెలియపోవచ్చు, బహుశా మన మాటలను బట్టి మన ఆలోచనను బట్టి బహుశా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఒకరని కాదు, అందరం ఏం చేయాలా? కలిసి వెళ్ళటానికి అంటే సమ్మతించే మనసు మాకు లేదు కాబట్టి మారుమూసి దయచే. సంఘంలో ఉండవారందరూ ఎలా ఉండాలా? సేవకుడు ఒక రకంగా, పెద్దలు ఒక రకంగా, విశ్వాసులు ఒక రకంగా, సండే స్కూల్ పిల్లలు ఒక రకంగా ఉండకూడదు. అందరి మనసు ఎలా ఉండాలా చెప్పండి? అందరి మనసు ఎలా ఉండాలి? అప్పుడే అయిపోలేదు, అక్కడ ముగిచ్చేస్తున్నారు. అందరి మనసు ఎలా ఉండాలా? కలిసి వెళ్ళటానికి మారుమూసి పొందాలి. ప్రభా, మేమందరం కలిసి వెళ్ళలేకపోతున్నాం, మేమందరం కలిసి ముందరకు అడిగేయలేకపోతున్నాం, మేమందరం కలిసి ఒకే మనసు మీద వెళ్ళలేకపోతున్నాం. మా మార్గాలు సపరేట్ ఉండేవి, మా ఆలోచన సపరేట్ ఉండేవి, మా విధానాలతో సపరేట్ ఉండేవి, మా ఆలోచనని మాకు ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తున్నాం. అలా కాదు, సంఘము కలిసి వెళ్ళాలి. అబ్రహాముతో పాటు ఎవరున్నారు? పనివారు. ఏం చేస్తున్నారు అందరూ? అబ్రహాము యజమానుడు అక్కడే ఉండారు, పనివారు కూడా అక్కడే ఉండారు. మరి అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? యజమానుడు ఒక రీతిలో, పనివారు ఇంకో రీతిలో వెళ్తలా. ఎలా ఉండారు? అందరూ కలిసి ఒకే విధానంలో ముందరకు అడిగేస్తున్నారు. ఈరోజు అందరూ మారుమూసి పొందాలంటున్నాడు. ఎందుకు? కలిసి నడవటానికి, వేరువేరుగా ఉండటానికి లేదు. క్రీస్తు శరీరం విభజించబడలేదు. క్రీస్తు విభజించబడ్డా? లేదు. మరి మనం ఎలా విభజించబడతాం? ఎవరికి మనసుకు నచ్చి వాళ్ళు వెళ్తానికి లేదు. మన ఇంటికాడ మనకు నచ్చినట్టు వెళ్ళొచ్చు, మన ఇంటికాడ మనకు నచ్చినట్టు జీవించవచ్చు. ఇప్పుడు అది కూడా జీవించడానికి అర్హత లేదు, ఎందుకంటే క్రీస్తులోకి వచ్చాం కాబట్టి. క్రీస్తులోకి రాకమునుపు మన ఇంటికాడైనా మనకు నచ్చినట్టు ఉండొచ్చు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమి లేవు. సో ప్రతి ఒక్కరు ఎలా ఉండాలో? క్రీస్తులో ఉండారు. ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు నడవడానికి వెళ్ళలేదు. ఎలా ఉండాలి? కలిసి ముందరకు వెళ్ళాలి అందరూ. సో కలిసి మనం ఎక్కడ ముందరకు వెళ్ళకపోతున్నామో దాని విషయమే అందరూ మారుమూసి పొందాలి. అందరూ ఏం చేయాలి? మారుమూసి పొందాలి. ఇప్పుడు కలిసి మనం ముందరకు వెళ్ళలేదు అనుకోండి, అందరం కలిసి వెళ్ళాం, ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు ద్వేషాలు, ఒకరంటే ఒకరికి అసూయ ఉందనుకోండి. కలిసి వెళ్ళలేనప్పుడు, ఒకరంటే ఒకరు పడినప్పుడు, ఒకరంటే ఒకరు దేశాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కలిసి వెళ్ళలేనప్పుడు ప్రభువు అక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ తోటి విశ్వాసులతో సేవకుడితోనే కలిసి వెళ్ళలేనప్పుడు దేవుని రాజ్యంలో కలిసి ఎలా వెళ్తాం? కలిసి వెళ్ళలేం. సో ఏం చేయాలా? అందుకు మారుమూసి పొందమంటున్నాడు. నేను రావడానికి సిద్ధంగా ఉంటా, తండ్రి పంపిస్తే వస్తా, కానీ నేను వచ్చానంటే కలిసి మీరు నడవలేని స్థితిలో ఉండారు, తీర్పుకి వెళ్తారు. కలిసి వెళ్ళటం ద్వారా మేలుంది. సంఘము కలిసి ముంగడికి వెళ్ళాలి, ఏక తాత్పర్యం మీద ముందరికి వెళ్ళాలి. అది లేనప్పుడు మనం మారుమూసి పొందాలి. అబ్రహాము యజమానుడు ఉంటాడు, ప్రభు. మరి పనివారు ఎవరు? మనమందరం. ఎలా ఉండాలా? ప్రభువుతో పాటు కలిసి నడవాలి. ప్రభువుతో పాటు కలిసి అందరూ ఏకతాత్పర్యం మీద వెళ్ళాలి. కలిసి వెళ్ళకపోతే నష్టపోతాను. మీరు ఒక మాట చెబుతానండి. పిడిగడ విత్తనాలు తీసుకున్నాడు, చేలోకి వెళ్ళాడు, విత్తుతున్నాడు. కొన్ని ఎక్కడ పడినాయి? త్రోవ పక్కన పడినాయి. కొన్ని ఎక్కడ పడినాయి? రాతి నీళ్ళ పడినాయి. కొన్ని ఎక్కడ పడినాయి? ముళ్ళ కంచెలో. మరి కొన్ని ఎక్కడ పడినాయి? మంచి నీళ్ళ. అన్నీ ఒకే గుప్పిట్లో ఉండయి, కానీ ఎక్కడ ఉండయి అన్నీ చెప్పండి? అన్నీ ఒకే గుప్పిట్లో పెట్టుకుని ఇసిరాడు, కానీ ఉంది ఎక్కడ ఉండే? అప్పటికి ఒకే చేతిలో ఉండే, కానీ ఎక్కడికి వెళ్ళినాయి అవన్నీ? ఒకటేమో త్రోవ పక్కన పడింది, కాకొచ్చి ఎత్తుకుపోయింది. రాయి మీద పడింది, పేరు లేదు కాబట్టి ఫలిస్తలా. ఒకటేమో ముళ్ళ కంచెలో పడింది కాబట్టి ఎదగట్లా. ఇప్పుడు ఏమైపోయింది? మరి ఉంది ఒకే చేతిలో నుంచి బయటకు వచ్చినాయి, కానీ ఎలా ఉండే? త్రోవ పక్కన ముళ్ళ కంచెల్లో రాతి నిలబడినాయి కాబట్టి ఎదగలేకపోతున్నాయి. విశ్వాసులు అందరూ కూడా దేవుని చేతిలోనే ఉంటారు. దేవుని బిడ్డలైనా, విశ్వాసులైనా, దాసులైనా అందరూ కూడా. కానీ అందరూ ఎలా ఉండాలా? ఈ చేతిలో ఉండాలి, ఈ చేతిలో చేలోనే ఉండాలి. మంచి నేలన పడాలి ఈ చేతిలో ఉండే విత్తనాలన్నీ. ఈ విత్తనాలు ఒకటి త్రోవ పక్కన, ఒకటి కంచిలో, ఒకటి రాతి మీద పడకూడదు. పడితే ఏమైద్ది? కష్టమే. ఏమంటారు? త్రోవ పక్కన పడిన విత్తనం ఏమైంది? కాకొచ్చి ఎత్తుకుపోయింది. రాతి నేల పడిన విత్తనం ఏమైంది? ఫలించకుండా అయిపోయింది. ముళ్ళ కంచెలో పడింది, నొక్కేయబడుతుంది, ఉపయోగం లేదు. సో సంఘం అంతా కూడా ప్రతి ఒక్కరూ కలిసి ముందలకు అడుగేయాలి. కలిసి ముందలకు వెళ్ళలేనప్పుడు మందిరం కట్టబడదు, సంఘం అభివృద్ధి రాదు, కొత్త ఆత్మలు రావు, ఫలించే అనుభవం కూడా ఉండదు. సో ఒక క్రొత్త ఆత్మ రాకపోవటానికి కారణం ఏంటంటే మనం కలిసి వెళ్ళకపోవటమే. ఒక మందిరం కట్టకపోవడానికి కారణం ఏంటంటే మనం కలిసి ఉండకపోవటమే. ఒక దేవుని యొక్క పరిచర్య జరగకపోవడం కారణం ఏంటంటే మనం కలిసి ఉండకపోవటమే. దేవుని యొక్క పరిచర్య ముందరకు వెళ్ళకపోవడం కారణం ఏంటంటే మనం కలిసి ఉండకపోవటమే.
సో మనం ఒక్కరం అంటే మనం కలిసి ఉండకపోవడం ద్వారా ఎన్ని నష్టాలు వస్తున్నాయి చూడండి. మందిరం ఆగిపోతుంది, పరిచర్య ఆగిపోతుంది, ఇంకా ఏమంటే కొత్త ఆత్మలు రావటం ఆగిపోతున్నాయి, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఎందుకని? కలిసి వెళ్ళకపోవడం ద్వారా. సో సంఘం ఎలా ఉండాలా? కలిసి ముందరకు వెళ్ళాలి. కలిసి ఎక్కడ ముందరకు వెళ్ళలేకపోతే వచ్చాము దాని విషయమే మారుమోసు పొందాలి. సంఘం అంతా ఏకతాత్పర్యం మీద ఎక్కడ వెళ్ళలేక ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు, ఎవరి ఉద్దేశాలు నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మనం జీవిస్తున్నామో, మనకిష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నాం. క్రీస్తు చేతిలో ఉన్న విత్తనాల వలె జీవిస్తల్లా మనకిష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం. క్రీస్తు చేతిలో నుంచి పడిన విత్తనాలు ఏడండి? మంచి కరెక్ట్ అయిన విత్తనాలు ఆయన చేతిలో ఉండే నిజమైన ఏమో మంచి నిలబడ్డాయి. నిజం కానివి ఒకటేమో త్రోవ, ఒకటేమో ముళ్ళ కంచెలో, ఒకటేమో రాతి నిలబడింది. సో మనం ఏ స్టేజీలో ఉండాం? సో కలిసి ఉండాలి. మనం ఎక్కడ ఉండాలా? మంచి నీళ్ళ పడిన విత్తనం వలె రావాలి. అలా రావాలంటే మారుమోసు పొందాలి. ఏం చేయాలి? మారుమోసు. సంఘం అంతా కూడా కలిసి ముందలకు నడవటం కొరకు మారుమోసు పొందాలి. ప్రభా, నేను సంఘంతో కలిసి వెళ్ళలేకపోతున్నాను. ఎవరికి వాళ్ళమే, నేనేంటి మీరేంటి అందరం. ప్రభా, సేవకుడు అన్నాడులే, సేవకుడు ఒప్పుకుంటున్నాడులే అని మీరు ఏది అనుకోవద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు ఒప్పుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటారని మీకు చెప్పడానికి. సో నా మటుకు నేను ఒప్పుకోవాలి. ఏమని? ప్రభా, నన్ను బట్టి కలిసి నేను సంఘంలో నేనే సంఘంలో కలిసి వెళ్ళట్లేదు. అట్లా నేను పాపం చేసిన సంఘాన్ని జీల్చానని కాదు. మీరు కూడా ఏం చేయాలా? ప్రభా, నన్ను బట్టి కూడా నన్ను బట్టి కాదు, నేను సంఘంలో కలిసి వెళ్ళట్లా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తున్నా. ఎవరికి వాళ్ళే అట్లా మారుమోసు పొందినప్పుడు ప్రభు వస్తాడు. ప్రభు వస్తే పరలోక రాజ్యం వెళ్తాం. ఎవరికి వాళ్ళు మారుమోసు పొందకుండా ఏముంది ఎట్టాగ సేవకుడు చెబుతాడు, ఇదే వాక్యం చెబుతాడు అని మనం చేతులు దులిపేసుకుని ఇంటికి వెళ్ళామనుకో, ఆయన దులుపుతాడు రేపొద్దున మన జీవితం. ఏం చేస్తాడు? ఆయన దులపాల్సిన అన్నీ దులిపి పెడతాడు ఒక పక్కన, ఇదిగో నరకానికి సిద్ధంగా ఉందని. అలా వెళ్ళకూడదంటే కలిసి ముందరకు వెళ్ళాలి. అబ్రహాము పనివారు ఎలా కలిసి వెళ్ళారు, అలా యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము సాదృశ్యం, దేవునికి సాదృశ్యం. దేవునితో మనమందరం ఎలా ఉండాలా? కలిసి ముందరకు వెళ్ళాలి. అలా వెళ్ళటం కొరకై మనం మారుమోసు పొందాలి. ఎక్కడ సంఘంలో, ఎక్కడ మందిరంలో మనం కలిసి తోటి విశ్వాసులతో కానీ, దేవునితో బిడ్డలతో కానీ కలిసి ముందరకు వెళ్ళలేకపోతున్నామో ఆ విషయంలో మారుమోసు పొందాలి. ప్రభా, నాకు పలానా వ్యక్తితో నేను కలిసి ముందరకు వెళ్ళలేకపోతున్నా, పలానా వ్యక్తిని బట్టి కలిసి నేను ముందరకు అడిగేలేకపోతున్నా, దాని విషయమే నన్ను క్షమించు. ఈ రోజు నుండి నేను ఆ వ్యక్తితో కలిసి ముందరకు అడిగేస్తానని మారుమోసు పొందాలి. అప్పుడే ఒకవేళ మనం అట్టి మారుమోసు పొందినప్పుడు ప్రభు వస్తే దేవుని రాజ్యం ఉంది. అట్ట వాక్యం విన్నా మారుమోసు పొందకపోతే నష్టపోతాం. అట్టి నష్టం మనకు ఉండకూడదు. 7 విషయాలు ఏమైనా రాయబడుతూ వచ్చినాయి. మొట్టమొదటిగా ఏ విషయంలో మనం అందరూ మారుమోసు పొందాలి? అందరూ ఏ విషయాల్లో మారుమోసు పొందాలి? మొదటిగా యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యమవుతుంది? 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు ఇప్పుడు 4వ మాటను జ్ఞాపకం చేసుకోండి. 4వ మాటలో ఎన్నో మాట ఇది? 6వ మాట. 4వ మాటలో 6వ మాట. ఏంటి 6వ మాట? అందరూ మారుమోసు పొందాలి. అందరూ ఏ విషయంలో మారుమోసు పొందాలి? మొదటిగా మన ఆలోచన విషయాల్లో మారుమోసు పొందాలి. 2, ఒకరితోనొకడు అబద్ధం ఆడుకునే విషయాల్లో మారుమోసు పొందాలి. 3, మోసపూర్వకమైన జీవితంలో మారుమోసు పొందాలి. 4, క్రియలు తగినట్టుగా ఫలించినందుకు మారుమోసు పొందాలి. 5, ఇచ్చకలమన్నాడు అంటే హేళనకరమైన మాటలు మాట్లాడి, ఇచ్చకమైన పెదవులు హేళనకరమైన మాటలు మాట్లాడినందుకు మారుమోసు పొందాలి. 6, దేవుని కంటే మనం హెచ్చించుకున్నందుకు. 7, అందరం కలిసి వెళ్ళటానికి మనం మారుమోసు పొందాలి. కాబట్టి ఈ 7 విషయాల్లో మనం ఎక్కడైతే బలహీనలు ఉంటామో ఇట్టి అనుభవం మనం మారుమోసు పొందుదాం. మారుమోసు పొందడం ద్వారా ప్రభు వస్తే ప్రభు రాజ్యానికి వెళ్దాం. ఇట్టి మారుమోసు మనం పొందాలని ప్రభు ఆలోచించవచ్చు. బహుశా మనల్ని బట్టే ప్రభు అక్కడ ఆలస్యమై ఉండొచ్చు. ఇటు మారుమోసు మనకు లేదు కాబట్టి 7 అంతల మారుమోసు మనం పొందాం. ఈ 7 అంతల మారుమోసు లేని వారు, అది మందిరంలో అయినా, సంఘంలో అయినా, వెలుపట ఉండవారైనా, పలు సార్వత్రిక సంఘంలో ఉండవారైనా, ఈ 7 అంతల అనుభవంలోకి మారుమోసు పొందినట్లు అనేక ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. ఆ ప్రపంచంలో ఉండేవాళ్ళు 7 అంతల అనుభవంలోకి మారుమోసు పొందినప్పుడు ప్రభు అక్కడ సమీపిస్తుంది. చూడండి, ఇట్టి ప్రజలు మారుమోసు పొందితే ప్రభు అక్కడ వస్తుంది. ఇటు ప్రజలు మారుమోసు పొందకపోతే ఇంకా ఆలస్యమది. సో అట్టి ప్రజల్లో మనం ఉంటే సరి చేసుకుని మారుమోసు పొందినట్టు ప్రభు మనకు సాయించను గాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. మీరు చెప్పినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. మారు మనసు విషయంలో అందరూ మారుమోసు పొందాలి. ఎందుకు అందరూ మారుమోసు పొందాలనేది 7 విషయాలు. 7 అంతల అనుభవంలో మేము ఉండాం. మా ఆలోచనలో మేము మారుమోసు పొందాలి. ఒకరితోనొకరు అబద్ధం ఆడుకునే విషయాల్లో మారుమోసు పొందాలి. దేవా, మరి హేళనకరమైన మాటల విషయాల్లో మారుమోసు పొందాలి. దేవా, ఇచ్చకంలాడి మాటల విషయాల్లో మారుమోసు పొందాలి. దేవా, మేము మీకంటే ఎక్కువగా హెచ్చించుకున్న విషయంలో మారుమోసు పొందాలి. తండ్రి, మా జీవితాల్లో అనేకమైన విషయాల్లో మేము మారుమోసు పొందాలి. అందుకే మీరు మాట్లాడుతున్నారు. కలిసి వెళ్ళడం కొరకు మేము మారుమోసు పొందాలి. అందరం కలిసి. నిజమే తండ్రి, మేమందరం కలిసి వెళ్ళలేని జీవితం మాలో ఉంది. ఎవరికి వారు వ్యక్తిగతమైన విషయాల్లో మనస్పర్ధాలను బట్టి, అవిధేయతను బట్టి, ఏదో ఒక మేము సరి చేసుకోలేని జీవితాన్ని బట్టి
మేము కలిసి ముందరికి వెళ్ళలేకపోతున్నాం. ఆ బలహీనతలు నాలో ఉండయి, ఆ బలహీనతలు మాలో ఉండయి అని ఒప్పుకుంటున్నాం. క్షమించండి. ఈ రాత్రి నుండి మీరు మాట్లాడిన లేఖన భాగాల ప్రకారం అందరం కలిసి ముందరికి వెళ్ళాలి. దేవా, అట్టి కలిసి అందరితో కలిసి ముందరికి వెళ్ళలేనటువంటి మనసు నాకు లేదని ఒప్పుకుంటున్నాం. అది నాకును నా కుటుంబంతోనూ నేను కలిసి నడవలేకపోతున్నానని ఒప్పుకుంటున్నాను. నా బంధువులతో, స్నేహితులు, దేవా నాకు ఇచ్చినటువంటి జీవిత భాగస్వామి, పిల్లలతో కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, తోటి విశ్వాసులతో కానీ, పెద్దలతో కూడా కలిసి నడవలేకపోతున్నా. క్షమించండి. ఇక నుండి కలిసి నడిచే జీవితం మీరు మాకు అనుగ్రహించండి. అట్టి రీతిలో చేయబడిన ప్రార్థనలో ఎవరైతే కలిసి నడవలేకుండా, ప్రభు మేము నడవలేకపోతున్నాం, సేవకుడితో కలిసి నడవలేకపోతున్నాం, మేము సేవకుడితో కలిసి నడిచే మనసు మాకు లేదు, విశ్వాసులతో, స్నేహితులతో, బంధువులతో, కుటుంబీకులతో కలిసి మేము నడవలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించమని ఎవరైతే అడుగుతున్నారో వారందరిని కూడా క్షమించి కలిసి వెళ్ళే జీవితము, మారుమనసు పొందే జీవితము, అంత విశ్వాసపూర్వకమైన జీవితం మాకు దయచేయండి. మోసము, అబద్ధము, మోసకరమైన మనసును కూడా తొలగించండి. మాకు మారుమనసును దయచేయండి. అట్టి మారుమనసు ఏడంతల, ఇప్పుడు ఉన్న వాక్య ప్రకారం ఏడంతల మారుమనసు మాకు లేదు, ఏడంతల జీవితం మాకు లేదు, మారుమనసు జీవితం మాకు లేదు. అట్టి ఏడంతల మారుమనసుతో కూడిన జీవితం మీరు మాకు దయచేయమని చేరున్న వారందరికీ దయచేయండి. అలశ్రద్ధ విశ్వాసులందరికీ దయచేయండి. మాకు కూడా దయచేయమని, సర్వత్రి సంఘంలో ప్రతి బిడ్డకు దయచేయమని, మీకు అప్పజీవితం ముందున్న సమయంతో దీవించమని, ప్రభా వచ్చిన వారందరినీ దీవించండి. తిరిగి వెళ్తున్న దేవులను దయచేయమని, వారి కార్యక్రమాలు అన్నిటి కొరకు సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తొట్టెలను మనం కాపాడుకును, తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టడకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు, ప్రేమ, సమాధానం ఇప్పుడు నేను ఇక్కడ చేరిన వారికి సార్వత్రిక సంఘానికి సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరంతో నడిపించిన కాక. ఆమేన్.